పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. దుష్టుడు ఎవరిని మింగుదామని చూస్తున్నాడు కదా, వాడిని ఎదిరించాలి. 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుని పేరు రాశారు ఇక్కడ, సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు సర్వకృపానిధి అంటే అన్ని రకములుగా కృప చూపించడానికి అతడు ఐశ్వర్యవంతుడు, కృప చూపగలిగిన వాడు. విస్తారమైన కృప ఆయన దగ్గర ఉందట. అయితే కొంతకాలము శ్రమపడిన తరువాత, అంటే కృపానిదే కానీ ఏం పంపిస్తాడంట మన జీవితంలోకి? శ్రమలు. ఎంతకాలం గట్టిగా చెప్పండి, ఎంతకాలం? వెరీ గుడ్. కొంతకాలం శ్రమ పడిన తర్వాత ఆయనే మనల్ని స్థిరపరిచి, ఆయనే మనల్ని పరిపూర్ణులుగా చేసి, అంటే ఆ శ్రమల గుండా మనల్ని ఎందుకు పంపిస్తాడంటే పరిపూర్ణతలోకి రావడం కోసం. పరిపూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడట. అందులో మళ్ళీ ఇటు అటు పడిపోవాడు, అందులో స్టాండ్ అయ్యేలా చేస్తాడట. చేసి మళ్ళీ ఏ బలహీనతలు మన మీదకి రాకుండా మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో మనం చేయాల్సిన పని ఏంటంటే కొంతకాలం శ్రమలు. కొంతకాలం అంటే ఎంతకాలం అంటారు? మామూలుగా దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు అయితే, అంటే దేవుడు కొంతకాలం అంటే అది ఎంతకాలమో తెలియదు మనకి. అయితే ఒక పూట అవ్వచ్చు, లేదా ఒక నెల అవ్వచ్చు, లేదా ఒక సంవత్సరం అవ్వచ్చు. అబ్రాహాముతో అన్నాడు, అబ్రాహాము నువ్వు బయటికి రా, నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు. ఓకే, వచ్చాడు. కొంతకాలం తర్వాత పిల్లలు ఇచ్చాడు. ఎంతకాలం తర్వాత? గట్టిగా చెప్పండి. 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు అబ్రాహామును ఆశీర్వదించాడు, కానీ పిల్లల్ని ఇవ్వలేదు. కొంతకాలం పాటు వాళ్ళు అక్కడ తను ఇబ్బంది పడ్డాడు, ఎదురుచాడు. మనం చాలా సింపుల్గా అబ్రాహాముని దేవుడు పిలిచాడు, 100 సంవత్సరాల వయసులో బిడ్డనిచ్చాడని సింపుల్గా చెప్తాం. కానీ ఆ 2 లైన్లకి మధ్యలో 30 సంవత్సరాలు ఉంది. అయితే కొంతకాలం అంటే ఎంత? అది ఎంతైనా అవ్వచ్చు. కానీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ కొంతకాలం ఎంతో మనం డిసైడ్ చేయొచ్చు. అది కొంచెం మన చేతిలో కూడా ఉంటుంది. అది ఎంతకాలం అనేది మన చేతిలో కూడా ఉంటుంది. అది అట్లాగా ఏ ట్రిక్ వాడితే దేవుడు అనుకున్న కొంతకాలాన్ని నిజంగా కొంతకాలంగా మార్చగలం. అమ్మ, కొద్ది దినాల్లో నీకు బిడ్డ పడతాడు అన్నాడు. కొద్ది దినాల్లో నీ కుమార్తెకి వివాహం అవుద్దన్నాడు. కొద్ది దినాల్లో నీకు ఉద్యోగం వస్తున్నాడు. అది ఎన్ని దినాలు? దేవుడు కొద్ది దినాలంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో నిజంగానే కొద్ది దినాలుగా దాన్ని ఎట్లా చేయగలం? అది ఒకటి మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందేం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ కొంతకాలంలో ఏం చేయాలనుకుంటున్నాడు అసలు? ఒక వ్యక్తి ప్రభువుకి దొరికాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఒక వ్యక్తి నమ్ముకున్న వాడిని తన నిత్య మహిమకు పిలిచిన, ఎక్కడికి పిలిచాడంట? నిత్య మహిమకు. దేవుడి ప్లాన్ ఏంటంటే భూమి మీద మనం బ్లెస్ అవుతాం, డెఫినెట్గా బ్లెస్ అవుతాం. దేవుడు ఇచ్చేస్తాడు, గణపరుస్తాడు, గౌరవం ఇస్తాడు, వాహనాలు ఇవ్వచ్చు, తర్వాత గృహం ఇవ్వచ్చు, పొలం ఇవ్వచ్చు, స్థలం ఇవ్వచ్చు. దేవుడు దీవిస్తాడు. డెఫినెట్గా మనకేం కావాలో సఫిషియెంట్గా కావాల్సినంత దేవుడు మనకి ఇస్తాడు. ఎక్కువైపోయినాయి దేవుడికి ఇచ్చాడు. మనకు కావాల్సినవి, మన పిల్లలకు కావాల్సినవి మనం సమకూర్చుకోవాలి కాబట్టి ఓకే, గుడ్. ఎక్కువైపోయినా ఊరికినే మూలిగించొద్దు. మనం గత వారం మాట్లాడుకున్నాం. దేవుడు మనకి ఎక్కువైపోయే అంతగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే పిలిచింది అందుకు కాదు, పిలిచింది ఎందుకంటే తన నిత్య మహిమకు మనల్ని సిద్ధపరచుకో. హల్లెలూయా. ఆ నిత్య మహిమకు సిద్ధపరచడానికి దేవుడు ఒక పని చేస్తాడు. ఆ పని ఏంటంటే కొంతకాలం మనల్ని కొంత టైం మన లైఫ్లో తీసుకుంటాడు. ఆ కొంతకాలంలో మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, స్థిరపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఈ రెండు జరిగినప్పుడు ఆయనే మనల్ని బలపరుచుకుంటాడు. సో ఈ కొంతకాలం ఏం చేయాలనుకుంటున్నాడు?
ఈ కొంతకాలంలో ఎలాగూ మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, ఆయన అనుకున్న నిత్యమహిమకు సిద్ధపరచడానికి ఈ కొంతకాలం అనే టైంని దేవుడు ఎలా వాడుకుంటాడు, ఆ టైంని మనం నిజంగా కొంతకాలంగా ఎలా మార్చడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలు చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దామండి ఒకసారి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక. ఆయన మనుషుల్ని పరిపూర్ణులుగా చేయడానికి, మనుషుల్ని శుద్ధి చేయడానికి, పవిత్రపరచడానికి ఆయన ఎలాంటి విధానాలు ఆయన వాడతారు, ఎలాంటి విధానాలు ఆయన చేస్తారు అనే దాని గురించి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. సంఘమును పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి క్రీస్తు చనిపోయారు. అయితే ఆయన ఎలాగా కడుగుతారంట, ఎలా శుద్ధి చేస్తారట? మొదటి విధానం ఏంటంటే ఉదక స్నానము. ఉదకం అంటే అర్థం ఏంటి? నీరు. ఉదకం అంటే నీరు. ఉదక స్నానము అన్నాడు. స్నానం చేయడం సులువా కష్టమా? ఈజీ కదా, పర్లే. కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి అది చూడు ఎలా నవ్వుతున్నాడు. రైట్. స్నానం చేయడం సులువే. సులువుగా అంటే ఈ విధానంలో ఈ మొదటిది ఒక సులువైన విధానం. అంటే మనుషుల జీవితంలో దేవుడు కొంత సమయం తీసుకుంటాడు. దేవుడు ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా ఏదో పక్కనే దీవెన వెళ్తూనే ఉంటుంది కానీ కాపాడుతూనే ఉంటాడు. అయితే ఒక అద్భుతమైన బ్లెస్సింగు, దానికంటే ఒక అత్యధికమైన పరిపూర్ణతలోకి మనం రావడానికి దేవుడు చేసే విధానాల్లో మొదటిది ఏంటంటే ఉదక స్నానం. అంటే వాక్యం మనకి వింటాం, చర్చకొస్తాం, నమ్ముకున్నాం, చర్చకొచ్చినప్పుడు వాక్యం వినేటప్పుడు మీకు గుర్తు రావాలి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఎలా అంటే, కొత్తలో చర్చకొచ్చినప్పుడు వాక్యం వినేటప్పుడు అప్పుడే నమ్ముకున్న వాళ్ళు వచ్చి అంటారు, దేవుడు నన్ను చాలా ఆదరించాడండి అంటారు. కొంతకాలం నుంచి నమ్ముకున్న వాళ్ళు, దేవుడు ఈరోజు నన్ను ఇరక్కొట్టేశాడండి అంటారు. ప్రసంగం చేసింది ఒకటే. కొత్త వాళ్ళకి ఏం రిజిస్టర్ అయింది వాళ్ళ మనసులో? దేవుడు ఆదరణకరమైన మాటలు మాత్రమే. చెవిలోకి ప్రసంగం అంతా వెళ్తుంది, అందరికీ వెళ్తుంది. చెవిలోకి అందరికీ ప్రసంగం వెళ్తుంది, కానీ హృదయంలోకి ఏం తీసుకెళ్తాడు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కొత్తగా వచ్చారు, అప్పుడే నమ్ముకున్నారు, వాళ్ళకి పెద్ద భయంకరమైన అవి వాళ్ళకి వింటారు, వాళ్ళ చెవిలోకి వెళ్తుంది కానీ రిజిస్టర్ అవ్వదు, వాళ్ళ మనసులో అది ముద్రించబడదు. వాళ్ళ స్థాయికి ఏం కావాలో ఆ మాటలు దేవుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా గుర్తుండేలా చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రసంగం అంటే ఒక మోటివేషనల్ మెసేజ్ కాదు. ప్రసంగం అంటే క్లాసులో కూర్చుని వినే తరగతి గది కాదు. ప్రసంగం అంటే ఏంటంటే అందులో దేవుడు అందరితో మాట్లాడాలనుకుంటాడు. ఆదివారం ప్రసంగం ఒకటి జరగదు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి జరుగుతుంది. ముందు వారం దేవుడు ఏం మాట్లాడాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తాను, నీకు అది రిజిస్టర్ చేశాడు దేవుడు. నేను ఆలోచిస్తుంటే విశ్వాసగా ఉన్నప్పుడు ఒక 40-50 ప్రసంగాలు మైండ్లోకి వచ్చినాయి. విశ్వాసగా ఉన్నప్పుడు చర్చిలో విన్నవి. అందులో గంట ప్రసంగంలో నాకు 2-3 విషయాలు గుర్తొస్తున్నాయి. అవే మాట్లాడాడు నాతో, మిగతా ఇంకొకరితో మాట్లాడాడు, మిగతా వాళ్ళతో మాట్లాడు. ప్రసంగం ఎంతగా అందరూ విన్నాం, కానీ అందులో నీ స్థాయి ఏదో దానికి తగిన మాటలు నీ హృదయంలో ముద్రించబడేలా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ కొత్త వాళ్ళకి ఎలా ఉంటుందంటే వింటున్నప్పుడు ఫ్రెండ్స్ వదిలేద్దాం, టీవీ మానేద్దాం, ఇలాంటి చోట్లకి వెళ్ళకూడదా మానేద్దాం, విగ్రహాలు తీసేద్దాం, తర్వాత ఈ ఆచారాలు పండగలు మానేద్దాం. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏది కష్టమైనవి ఉండవు, అన్నీ ఈజీగా మానగలిగే. ఫ్రెండ్షిప్ మానలేమా? కాంపిటీస్ ఎవరన్నా స్నేహమేరా జీవితం టైప్ ఉన్నాడు ఎవడన్నా ఇక్కడ? ఏం కాదు. 10th ఏడ్చాం ఫేర్వెల్ ఫంక్షన్కి, ఆడెవడో గుర్తులేడు. మనకి ఇంటర్లో ఏడ్చాం, ఆడెవడో గుర్తులేడు. తర్వాత
ఇంట్లో పక్కన మన మన పక్కన అద్దుకున్న వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు, వీళ్ళు వెళ్ళిపోతుంటే తెగ బాధపడిపోయాం, మళ్ళీ వాళ్ళు గుర్తున్నారు మనకి. అంత సీనే ఉండదు, చిన్న ఎఫెక్షన్ అంతే, కట్ చేసుకోగలం ఈజీగా. అన్నీ అలాంటివే వాళ్ళకి అనిపిస్తాయి. అనిపించి వాళ్ళు అనుకుంటారు, అమ్మయ్య నేను మారిపోయాను. అది ఒకటో తరగతి, ఓకే, అది ఒకటో తరగతి అంతే. అంటారు నాకు బాప్తిసం ఇచ్చేయండి, అది ఒకటో తరగతి మానేశారు విగ్రహారాధన, వెరీ గుడ్. కొన్ని పెద్ద అంటే మన కంటికి కనబడి స్నానం అంటే ఏంటి? మన ఒంటి పైన ఉన్న మురికి కడుగుట. ఒంటి పైన ఉన్న మురికి ఎలా పోల్చాడో చూడు దేవుడు. ఒంటి పైన ఉన్న మాలిన్యాన్ని కడగడం స్నానం అంటే. అంటే మన కంటికి కనిపించేది, ఎదుటోళ్ళ కంటికి స్పష్టంగా కనిపించే లోపాలని మాత్రమే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అవి కనబడతాయి వాళ్ళకి. కనబడగానే వాటన్నిటిని వెంటనే వదిలేయడానికి ప్రార్థన చేసుకుంటారు. దేవుడు వాళ్ళకి కృప చూపిస్తాడు, దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు, బయటకు వచ్చేస్తారు. ఈ ఒకటో తరగతి ఎంతకాలం ఉండాలో ఎవరు డిసైడ్ చేస్తారు చెప్పండి సార్ నాకు? ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు చెప్పేశాడు, ఆ రోజే నువ్వు ఇంటికి వెళ్ళి ప్రభువా చెడు స్నేహాలు వదిలేస్తున్నాను, విగ్రహ సంబంధమని నేను మానేస్తున్నాను. ఆ రోజు చెప్పావనుకో, మరుసటి రోజు రెండో తరగతి నువ్వు, నీకు దానికి సంవత్సరం పట్టిందనుకో, ఈ కొంతకాలం అంటే ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు ఉంటాయి కదా, ఈ కొంతకాలం నీకు ఒకటో తరగతి సంవత్సరం. ఆ సంవత్సరానికి కూడా మారలేదనుకో నువ్వు ఇంకానే, అంటే పైకి కనిపించేవి, తెలిసేవి నువ్వు తెంచుకుంటే ఈజీగా తెంపుకోగలిగేవి కూడా నువ్వు తెంచుకోకుండా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొనసాగించి నాకేం బాగుంటలేదండి, మా ఇంట్లో ఏం బాగుంటలేదండి అంటే నువ్వు కొంతకాలాన్ని ఏం చేసావో తెలుసా? సాగదీసుకున్నావు. నువ్వు ఆ రోజే ప్రసంగం విన్నప్పుడో మరుసటి రోజో ఆ వారమో 2 వారాలకో నీవు ఎప్పుడైతే దాన్ని చేయగలుగుతావో అప్పుడు నువ్వేమవుతావు అంటే రెండో తరగతికి ప్రమోట్ అవుతావు. బయటకు వచ్చేమో కొంతకాలంలో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ని ఎంత త్వరగా మనం దాటుకుంటా వెళతామో అంత త్వరగా ఆ కొంతకాలాన్ని పూర్తి చేసి మహిమకరమైన జీవితం ఎక్కడే కాదు ఆయన మహిమకు కూడా మనం సిద్ధపరచబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కొంతకాలాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఏది ఈజీగా కట్ చేయగలమో అది కట్ చేయాలి. నేను ఇక్కడ సేవకు వచ్చిన తర్వాత ఒక 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత ప్రసంగాలకి టీవీలు బఠానీలోడికి చుట్టాలు గట్ట ఇచ్చారు టీవీలో. తర్వాత కేబుల్ కలెక్షన్లు పీకేసి అది మనం చేయగలం. తర్వాత పడిపోయారా లేదా మళ్ళీ ఒకటో తరగతికి వచ్చారా మీ కరం, మనం ఏం చేయలేం. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఫిజికల్గా శరీర సంబంధంగా తెంచుకోగలిగినవి కొన్ని ఉంటాయి, శరీర సంబంధంగా వదిలించుకోగలిగినవి కొన్ని ఉంటాయి. ఈజీ అవి చేయడం ఈజీ. సపోజ్ నేను ఉంగరం పెట్టుకునేవాడిని అండి, ఉంగరం తీయడం పెద్ద పనా? దానికి తీసేచ్చావు. మన మనసు ఒప్పిందా ఒప్పలేదా అదంతా వేరే విషయం, కానీ తీయడం సులువే కదా. సో ఈజీగా ఉంటాయి. ఒక దేవుడు ఫ్రెండ్స్ గురించి మాట్లాడాడు. 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఒక్క రోజులో వదిలేశాను. ఒక్క రోజులో రే మీరు ఎలా ఉంటే మనకి నీకు సెట్ అవ్వదు అంటే అదేంటి రాలన్నా అంటే లేదని చెప్పి ఇంటికి పోయినంతే. ఒకసారి వచ్చారు, పని అవ్వలేదు, వెళ్ళిపోయారు. ఇంక సెలవు వాళ్ళకి నాకు. 12 సంవత్సరాల స్నేహం ఒక రోజులో కట్ చేసుకోగలిగాం. అంటే స్నానం చేయగానే శరీర సంబంధమైన మాలిన్యం ఎలా పోతుందో అలా ఈ మొదటి స్టెప్లో దేవుడు మనతో ఏం మాట్లాడతాడంటే ఈ బహిరంగ సంబంధమైనవి కట్ చేసుకోవడానికి సులువుగా వదలగలిగే వాటన్నిటి గురించి ప్రభు మాట్లాడతాడు. అవి వదిలేసిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటారంటే నాకు బాప్తిసం ఇచ్చండి. తప్పేం కదా, అడుగుతారు వాళ్ళు, బాప్తిసం ఇచ్చండి అని అడుగుతారు. మనందరూ అడిగిన వాళ్ళే కదా. నేను అడిగాను నాకు బాప్తిసం ఇచ్చండి అంటే సినిమాలు మానేసామన్నారు. లేదన్నాను. అయితే మానేసిన తర్వాత కనబడన్నారు వాళ్ళు. తర్వాత అది మనకు తెలీదు. తర్వాత మానేసిన తర్వాత కుదరలేదు. తర్వాత ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి. బట్ అంటే మనం కొన్ని చేయలేము, అవి తెలుస్తాయి, మనకు క్లియర్గా కనపడతాయి. ఎప్పుడైతే మనం వదిలేసాం మనం అడుగుతాం వెంటనే మాకు బాప్తిసం ఇచ్చేయండి అంటే శరీర మాలిన్యం కడగబడే ఉదక స్నానం అనే స్టెప్ ఉంది. అది నీవు ఫిజికల్గా నీవు శరీర సంబంధంగా కట్ చేసుకోగలిగినవి వదలగలిగిన ఏవైతే ఉన్నాయో అవి సులువుగా పోతాయి. ఇప్పుడు చర్చకు వస్తారు, టక్మని బొట్టు తీసేస్తారు. ఏమైనా కష్టమైందండి మీకు బొట్టు తీయడానికి? సులువే, తీశారు అంతే. మీరు పెట్టుకోవట్లేదు కదా, రాగానే మానేస్తాం. అంటే అది ఈజీ, ఎలా అంటే పోద్ది కదా. సో శరీర మాలిన్యమును శుద్ధి చేసుకున్నట్లుగా పైకి కనిపించేవి ఎదుటోళ్ళకి కనిపించే వాటి విషయంలో మనిషిలో మొట్టమొదట అలాంటి మార్పు కలగజేస్తాడు. ఎందులో? ఆ కొంతకాలం అనే పీరియడ్లో ఒక భాగం ఏంటి అంటే ఉదక స్నానం వంటి శుభ్రత. దేవునికి స్తోత్రం.
అది మీ జీవితంలో అయ్యిందో లేదో మీరు పరిశీలన చేసుకోండి. ఎప్పుడైతే నీకు అన్ని క్లాసులు చదువుతావో అప్పుడు అడుగు, ప్రభా నన్ను దీవించండి. అప్పటి వరకు ప్రభు నీకు సహాయం చేస్తాడు తప్ప ఆయన వాగ్దానాలు, ఆయన ఉద్దేశాలన్నీ పరిపూర్ణంగా నెరవేర్చబడడానికి అంత అవకాశం దొరకదు. సరే, రెండో విషయానికి వద్దాం. ఫస్ట్ది ఏంటి? ఉదక స్నానము. రెండో దాని దగ్గరికి వెళ్దామండి. మలాకీ గ్రంథం 2వ రకపు శుద్ధీకరణ. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, ఆఖరిది పాత నిబంధనలో 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు? ఆయన అంటే క్రీస్తు, నిబంధన దూత. ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. రెండోది ఏంటంటే ఉతకటం. రెండోది ఏంటి? ఉతకడం. చాకలి ఏం చేస్తాడు? మొదటిది ఏంటంటే స్నానం, ఈజీ అయిపోయింది, అయిపోయినాయి. ఇప్పుడు రెండోది ఏంటంటే చాకలి బట్టలు ఎలా ఉతుకుతాడో అలాగంట. మీరు ఎప్పుడైనా సర్పసబ్బుతో మొహం తోముకున్నారా? అనుకోకుండా మండిపోద్ది మొహం. అంటే కొంచెం తక్కువ వయసులో తోమేసుకున్నాను తెలియక నాకు. ఎందుకంటే దాంట్లో కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది, మండిపోద్ది మొహం. ఏం చేస్తారంటే వీళ్ళు బట్టల్ని నీటిలో నానేసి దాంట్లో కొంచెం సర్పో సొబ్బో పెట్టి మళ్ళీ నానబెట్టి పిండుతాడు. పిండినప్పుడు మురికంతా మర్యాదగా వచ్చిందా? ఏ గొడవ లేదు, ఏలాంటి తీసేస్తాడు. పిండినప్పుడు ఇంకా మరకలు ఉన్నాయనుకో, బటన్స్ జాగ్రత్తగా పట్టుకుని పగిలిపోతే తిడతాం కదా, రాయోడు చూసి దాని మీద వేసి బాదుతాడు. ఇది ఏంటంటే సెకండ్ ప్రాసెస్. ఏంటది? బట్టలు ఉతుకుట. దేవుడు ఏం చేస్తారంటే మనిషి శరీరం శుభ్రం అయిపోయాడు, బహిరంగమైన వాటి విషయంలో చెప్తున్నాడు, శుభ్రత అవుతున్నాడు. రెండో క్లాస్ ఏమవుతుందంటే నానబెడితే కానీ బయటికి రాని, అంటే మన అంతరంగ స్వభావం. ఆ స్వభావాన్ని మార్చడానికి ఆయన చేసే ట్రిక్లు ఏంటంటే, ఒకడికి మత్సరం ఎక్కువ అనుకోండి, అంటే ఎదుటోళ్ళు బాగుంటే తట్టుకోలేరు, ఆ స్వభావం ఉంది. దేవుడు వాళ్ళలోంచి అది తీయాలనుకున్నాడు. అందుకని ఏం చేస్తాడంటే నీకంటే తక్కువగా చదువుకున్న వాడికి నీకంటే పెద్ద ఉద్యోగం నీ కళ్ళు ముందేస్తాడు. చెప్పింది అర్థమైందా? ఎందుకు సరస్వ బెట్టలు మండుద్ది. నీకంటే తక్కువ చదువుకున్న వాడికి, నీకంటే అర్హత లేనివాడు, నీకంటే బాగున్నది నీ చుట్టూ తిప్పుతాడు. ఎన్ని రోజులు తిప్పుతాడు? నానేస్తాడు అందులో నిన్ను. ఈలోపు ఇంకొకటి ఎక్కడో ఫోన్ చేస్తాడు, అరే బాగున్నావా అని అడుగుతాడు. బాగున్నాను రా అంటాం. ఈలోపు నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను రా, స్విట్జర్లాండ్లో ఉన్న జాబ్ వచ్చిందంటాడు. వెంటనే మనసు అంతా నొప్పి వచ్చేది, బాధ అవుతుంది. ఇది ఎన్ని రోజులు ప్రభా? ఏంటి ప్రభా ఈ బాధ? ఎన్ని రోజులు అంటే నీ ఇష్టం, అది కాలం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో. నువ్వు ఆలోచించుకుని నేనేంటి ఎలా ఉన్నాను, ఎదుటోడు బాగుంటే చూసి సంతోషించాల్సింది పోయి నేను మనసులో ఇలాగ అయిపోతున్నానంటే ఇది నా లోపం అని ఏ రోజు గుర్తించి పెండగానే బయటకు వచ్చేసిందో నీ మురికి. ఏ గొడవ లేదు, అందులో నువ్వు బయటకు వచ్చేస్తావు. దేవుడు నువ్వు ఆలోచించు, మన హృదయాంతరంగాల్లో ఉన్న లోపాలను దేవుడు ఎలా సరిదిద్దాడో నువ్వు ఆలోచించు. నువ్వు కోపిష్టివి, అందరి మీద స్పీడ్గా కోప్పడే వ్యక్తి అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నీ తలపైన ఒక అధికారి ఉంటాడు కదా, ఉద్యోగం దగ్గర వ్యాపారం దగ్గర ఒక అధికారి ఉంటాడు కదా, వాడు సరైన కోపిష్టిని నీ నెత్తి మీద వేస్తాడు. ఆడేం చేస్తాడు? నువ్వు ఇంటి దగ్గర గొడవ పడతాడు, నీ మీద ఎగురుతాడు. అలా ఆవిడ మీద కోపం అంతా నీ మీద చూపిస్తాడు. నువ్వు తిరిగి ఎగరగలవా? ఎందుకు ఎగరలేవా? నీ పై అధికారి. ఒక 10 రోజులు, 20 రోజులు, 6 నెలలు నువ్వు టార్చర్ అనుభవించిన తర్వాత ఒకరోజు నీకు అనిపిస్తుంది ఏమనంటే, నేను కూడా ఇలాగే నా కింద ఉన్న వాళ్ళ మీద ఎగిరేవాడిని, యేసుప్రభు నమ్ముకుని నేను ఇలా ప్రవర్తించానేటి, చిచ్చి నేను అలా బాధ పెట్టను, ఈ నన్ను తిడితే తిట్టని, నేను మాత్రం ఎవరి మీద కోప్పడినాను అనుకుంటాడు కదా. అనుకున్న 4-5 రోజులకి ఆడికి ట్రాన్స్ఫర్ వచ్చిపోతాడు పైనోడు. ఆడు వచ్చింది ఎందుకు? ఉతకడానికే. ఆడు వచ్చిన 2 రోజులకో 3 రోజులకో రియలైజేషన్ అయిపోయింది అనుకో నీకు. 2 రోజులకో 3 రోజులకి ఇదేంటి ఇలా ఎగురుతున్నాడు? ఫస్ట్ రోజు అనుకున్నావు, 2వ రోజు నేను కూడా అలాంటి ఉండే కదా అనుకున్నావు, 3వ రోజు చచ్చా నేను ఇంకెలా ప్రవర్తించను అన్నాను అనుకో. ఆడు మారిపోతాడు, లేదా మారి ఎక్కడికో పోతాడు. ఇది ఎంతకాలం ఉండాలని ఎవరి చేతిలో ఉంది చెప్పాలా? అది మన చేతిలోనే ఉంది. మనం అది తెలుసుకోనంత కాలం దాంట్లో ఇబ్బంది పడి నలిగి నువ్వు దేంట్లో బలహీనుడువో అదే నీ చుట్టూ దానికి ఆపోజిట్వి తిరిగేస్తుంటాయండి. ఆపోజిట్వి. ఇప్పుడు నువ్వు డబ్బుల్లో వీక్, డబ్బు అంటే నీకు బాగా ఇష్టం అనుకో, టక్మని పోతుంటే చేతిలోంచి డబ్బులు ఇలా నీ ముందోడు వెళ్ళిపోతాడు, టక్మని సందులోంచి వచ్చి పోలీసుడు ఆపేస్తాడు.
500 ఇస్తే కానీ కుదరదు అంటాడు. పోత 500 ఏడుతుంటావు ఈలోపు బండి రిపేర్ వచ్చేద్ది. ఆడికి డబ్బులు ఇచ్చి ఏడుతుంటావు, ఈలోపు ఇంటి దగ్గర నుంచి ఫోన్ పిల్లవాడికి బాగాలేదు టానిక్ తెమ్మంటుంది, ఆ మందు చేపట్టుకు డబ్బులు వాళ్ళు. అలాగ డబ్బులు పోతుంటాయి నీ దగ్గర నుంచి, వచ్చే డబ్బులు పోతుంటాయి, నువ్వు దాచుకున్న డబ్బులు పోతుంటాయి. ఇవన్నిటికీ ఒక 6 నెలలకో సంవత్సరానికో నీకు అర్థమైంది ఏమనంటే, నాకు ధనాపేక్ష ఉంది కాబట్టి దేవుడు నన్ను నానబెట్టి సబ్బు రాసి ఉతుకుతున్నాడు. అప్పుడు అర్థమైందనుకో, వెంటనే ప్రభా ఎందుకు ప్రభా ఈ డబ్బు మీద పిచ్చి, నాకు ఈ డబ్బు ఆశ, నాకు ఎంత కావాలో అంత ఈ ప్రభా చాలు అని అనుకుంటావు. చూసావా, అనుకోగానే బండి రిపేర్ ఉన్నా తిరిగేస్తుంది. ఈసారి ఇంట్లో రోగాలు రావు, ప్రార్థన చేస్తే తగ్గిపోతుంటుంది. ఎవడో పట్టిపోయినా డబ్బులు ఇచ్చేస్తాడు. ఇది ఎంతకాలం ఉండాలో ఎవరు డిసైడ్ చేస్తాడు చెప్పు? మనమే. మనం ఎంత త్వరగా తెలుసుకుంటామో. ఎందుకంటే ఏ చాకలోడు రాత్రి నానబెట్టి పొద్దున్న దాకా నానబెట్టి మళ్ళీ మధ్యాహ్నం నానబెట్టి ఉతకాలని అనుకోడు. అతను తొందరగా పని కానిచ్చేద్దామనే చూస్తాడు. కాకపోతే మరి ఆ చొక్కా నానట్లేదు, దాని మీద మరకర వదలట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నిమ్మకాయ పెట్టాలా, దానికి ఇంకొకటి రాయాలి, రాసి కొట్టి ఒక్కొక్కడు 5 సంవత్సరాలైనా అందులోనే ఉంటాడు. అంటాడు, పాస్టర్ గారు ఏం బాగోలేదండి. బాగోదురా, నీకు ఎందుకు బాగుంటుంది? నువ్వు సర్వసభ్యులో దొర్లుతుంటే ఎందుకు బాగుంటుంది? వదిలించుకో. ముందు నీ లోపల ఏ స్వభావాలు ఉన్నాయో వదిలించుకో. ఒకడికి క్యాస్ట్ పిచ్చి ఉంటుందా, ఆడి చుట్టూరు వాళ్ళ క్యాస్ట్కి వ్యతిరేకమైన జరిగిపోతుంటాయి. వాళ్ళ క్యాస్ట్కి వ్యతిరేకంగా ఆడికి లైఫ్లో క్యాస్ట్ మీద విరక్తి వచ్చేలాగా ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే దేవుడు కొంతకాలం ట్రీట్మెంట్. అది ఆ కొంతకాలం వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి, క్యాస్ట్ ఫీలింగ్కి సంబంధించి ఇంకొకటి ఎవడొస్తాడు, బుద్ధి జ్ఞానం లేదండి, ఏంటండి కులభావన, కులపిచ్చున్నవాడు గాడితో సమానం అంటే నీ పక్కకు వచ్చాడు. ఆడు ఎవరినో తిడతాడు నీ పక్కకు వచ్చి. నీకు ఏ రోజు అర్థమై నీలోంచి ఆ లోపల ఇమిడిపోయింది నాని ఆ పరిస్థితుల్లో నాని, ఆ సర్ప్లో నాని, ఆ సబ్బులో నాని, ఏ రోజు దాంట్లోంచి అది బయటికి వచ్చేస్తుందో ఆ రోజే నీవు ఆ క్లాసులోంచి మరలా తర్వాత క్లాసులోకి వచ్చేస్తావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరో ఉద్యోగం ఇస్తాన్నారండి, బీటెక్ పూర్తి చేసి రమ్మని. 6 సంవత్సరాలు అయింది, నువ్వు పూర్తి చేయలేదు. ఎవరు తప్పు? నువ్వు పూర్తి చేయకపోతే ఎవరు తప్పు? ఉద్యోగం ఇస్తానన్నవాడు తప్ప కాదు కదా, అతను రెడీగానే ఉన్నాడు. నువ్వు చదువుకున్నావు అలాగ సంవత్సరాల తరబడి. నీ లైఫ్లో నీ బలహీనతలు, నీ మనసుకు సంబంధించిన, నీ మనస్తత్వానికి సంబంధించిన బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతలు నీ చుట్టూ తిరిగేలాగా, ఆ బలహీనతలకు వ్యతిరేకమైనవి. ఒక్కొక్కడికి అహంకారం ఉంటుంది. ఈ అహంకారం ఉన్నవాడిని దేవుడు, వీడికి అహంకారం వెళ్తున్నాడు కదా అని ఏం చేస్తాడంటే, ఇంత పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి దాకా రకరకాల సందర్భాల నుంచి తీసుకొచ్చి అన్ని చోట్ల అవమానాలు ఎదురవుతుంటాయి. వీడికి ఎవడు పడతాడు, పక్కలు అంటాడు, ఆడెవడ కొరగాడు, ఈడెవడు నన్ను అన్నాడు. ఎందుకన్నాడు అది తెలుసుకో. ఈడు ఎందుకన్నాడంటే, నా గర్వం తగ్గించడానికి దేవుడు నాకు అవమానాలు ఎడుతున్నాడు. సో నేను గర్వాన్ని వదిలేసాను, అవమానాలు ఆగిపోతాయి. నువ్వు గర్వాన్ని వదలవా, ఆ క్లాస్ ఎన్ని సంవత్సరాలు కలితే అన్ని సంవత్సరాలు చదువుకొచ్చింది మనకు ఇచ్చిన స్వేచ్ఛ. గవర్నమెంట్ ఏం చేసిందంటే 5 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి అవ్వబోద్దా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి, 6 సంవత్సరాల్లో బీటెక్ అవ్వబోద్దా ఫస్ట్ నుంచి రాయాలని చాలా రూల్స్ పెట్టింది. మన దేవుడు అలాంటి రూల్స్ పెట్టలేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు కలితే అన్ని సంవత్సరాలు అది రాయొచ్చు. నీ కర్మది. ఎన్ని సంవత్సరాల శ్రమలో ఉండాలనుకున్నావు అన్ని సంవత్సరాలు ఉండు. నువ్వు అందులోనే పోయావంటే, అందులోనే చచ్చిపోయింటే నీ కర్మ నీకు నిత్యభయం లేదు. అలాగే ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా దాని నుంచి నువ్వు బయటికి రావచ్చు. దేవునికి స్తోత్రం. నేను ఈ 2 క్లాసులు 2-3 గంటలు వచ్చాను బయటికి. ఒక 7-8 నెలలు చర్చికి వెళ్ళాను, నాకు దేవుడేం మాట్లాడలేదు. అంటే నేనే కరెక్ట్గా లేను. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడిని పట్టుకున్నాను. ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పులు ఒప్పుకుంటున్నాను, పాపాలు ఒప్పుకుంటున్నాను, నా శరీర సంబంధం నేను ఒప్పుకుంటున్నాను, మానసిక సంబంధం నేను ఒప్పుకుంటున్నాను. ఓ 2-3 గంటలు ఫుల్గా నన్ను చాలా అన్ని జ్ఞాపకం చేశాడు. ఏడ్చాను, బాధపడ్డాను, అన్నీ ఒప్పుకున్నాను. అంతే. ఒక్క నైట్తో 2 తరగతులు దాటేశాను నేను. అలా దాటేయచ్చు. ఒకడు ఏంటంటే మారడు, వాడి స్వభావం మారదు, ఆమె స్వభావం మారదు, అలాగే ఉంటుంది. అదే ఈర్ష్య, అదే అసూయ, అదే స్వార్థం, అదే మనుషుల్ని హీనంగా మాట్లాడడం, అదే గర్వం, అదే మొండితనం కొంతమందికి ఉంటుంది. వారి కొంతకాలం జీవితకాలం ఉంటుంది. నీ చేతిలో ఉంది. దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి నీ స్వభావాలు మార్చే కార్యాలు నీ చుట్టూ చేస్తున్నాడు. నీ స్వభావంలో మార్పు తెచ్చే సందర్భాలు నీ చుట్టూ తెస్తున్నాడు. అది శ్రమే నిజంగా. ఆ శ్రమ ఎంతకాలం ఉండాలో నువ్వు నిర్ణయం తీసుకో.
అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు తొందరగా ఒప్పుకున్నావా, అందులోంచి తొందరగా బయటపడ్డావా, దేవుడు ఆ శ్రమల్లో నిన్ను ఎంతో కాలం ఉంచడం. అందుకని రాశాడు, కొంతకాలం శ్రమ పడిన తర్వాత. దేవుడు చెప్పిన మాట కరెక్టే, ఇప్పుడు ఆయన చెప్పింది ఏదన్నా కరెక్టే. దేవుడు ఏమనుకున్నాడంటే నువ్వు కొంతకాలంలో ఆయన్ని ఒప్పుకుని వస్తావు అనుకున్నాడు. నువ్వేమో మారు మనసు పొందకుండా నువ్వు చర్చిలోనే ఉండి 10 సంవత్సరాలైనా ఇంకా ఉదక స్నానం పని అవ్వలేదు, ఇంకా బట్టలు ఉతికే పని అవ్వలేదంటే ఇంకా బోల్డ్ అంత ఉంది ఎదరా. ఈరోజు అన్నీ చెప్పేసుకుంటాం మనం, ఇంకా చాలా ఉంది. దేవుడు ఒక మనిషిని పరిపూర్ణుడిగా చేయడానికి ఆయన వాడే విధానాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇందులోకి మన శరీర సంబంధమైన మార్పు, తర్వాత మన మానసిక బలహీనతలు. ఇప్పుడు ప్రేమ కోసం మనం చెప్పుకుంటున్నాం, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు. ఇంకా ఎందుకు అవ్వలేదు అంటే ఏ ప్రాసెస్లో ఉన్నాం మనం? 2వ క్లాస్లో ఉన్నాం. మనం ఇంకా ఉతుకుతున్నాడు దేవుడు, ఇంకా నానబెడుతున్నాడు, ఇంకా సందర్భాలు ఎదురవుతున్నాయి, మనం ఇంకా నిలబడలేకపోయాం. అంటే మన స్వభావం ఇంకా పూర్తిగా మారలేదు. అది మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మారుదుముగాక. లేకపోతే అన్నీ నీ చుట్టూనే ఉంటాయి, నీకు వ్యతిరేకమైనవి నిన్ను టార్గెట్ చేస్తున్నాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి నీ మీద ఎందుకు పడుతున్నాయంటే నీ లోపల ఉన్న మురికిని ఆయన ఉతికి పిండి బయటకు తీయాలని అనుకుంటున్నాడు. నువ్వు ఒప్పుకో, విడుదలవుతావు. దేవునికి స్తోత్రం. 3వది ఓ మంచి అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఈ మూడో క్లాస్ చాలా సులువు. ఏంటా వాక్యం అంటే విలాప వాక్యాలు. ఇర్మియా పక్కనే ఉంటుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 39వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. సజీవులు ఏల మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూలుగుదురు. ఎందుకని నువ్వు అలా బాధపడుతున్నావు? ఎందుకు అలా మూలుగుతున్నావు? మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదుము. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? ఎందుకు అలా ఎడుతావు? నా పరిస్థితి ఎలా అయిపోయిందని ఎందుకు ఎడుతావు? నా జీవితం ఎలా ఉందంటే నేను ఎందుకు ఏడుస్తావు? ముందు నీ మార్గాలను పరిశోధించుకో. ఇది ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా ఉదక స్నానం కాదు ఇది. రెండోది ఏంటంటే ఉతకడం కాదు. ఇదేంటంటే నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు నిన్ను నువ్వు విమర్శ చేసుకునే ఒక పద్ధతి, స్వవిమర్శ చేసుకునే విధానం, స్వపరీక్ష చేసుకునే విధానం. అందుకే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అంటాడు కదా, ప్రభు శరీర రక్తం తీసుకునేటప్పుడు తనను తాను విమర్శించుకోవాలి. నేను అదెందుకు తీయలేదంటే నువ్వు ఇది నెలకొకసారి చేసి ప్రార్థన అనుకుంటావని. స్వవిమర్శ, నిన్ను నువ్వు విమర్శించుకోవడం, నిన్ను నువ్వు పరీక్షించుకోవడం అనేది ఏదైతే ఉందో స్వపరీక్ష ప్రతిరోజు చేసుకోవాలి. రోజు నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీ లోపాలని నువ్వు గమనించుకెళ్తే దేవుడు ఎందుకు కొట్టాలని నిన్ను? దేవుడు ఎందుకు నిన్ను సర్పలో నానబెట్టాలి? దేవుడు ఎందుకు నిన్ను పిండాలి? దేవుడు ఎందుకు నిన్ను రాయికేసి కొట్టాలి? మనల్ని మనమే విమర్శ చేసుకుంటే సులువు కదండి. దేవుడు నా గొంతు విషయంలో మాట్లాడాడు. నేను కూలింగ్ వైపు ఎప్పుడు వెళ్తున్నా, లేదా వేడి చేసి కంటిన్యూగా ఎప్పుడు తింటున్నా ఏం జరుగుతున్నా, నా త్రోట్ ఇబ్బంది వస్తుంది. నేను అనుకున్నాను, ప్రభా నేను కూలింగ్ తీసుకోను, నేను నీ పరిచయం పాడు చేస్తున్నాను, నేను మళ్ళీ నీ పాదాలు పట్టుకుని టైం అంతా ఇది చేసుకుని ఇబ్బందిగా అక్కడ చెప్పి మానేస్తాను అనుకున్నాను. 4 రోజులు అయింది. యథావిధిగా మనకు తెలుసు కదా, థమ్స్అప్ తాగేసాం బిర్యానీ దగ్గర. తాగేసిన తర్వాత అనుకున్నాను, ఏట్రా తాగేసాను, అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఇది పల్పి ఆరెంజ్ ఎప్పుడు తెచ్చిపెట్టిందో అది మొత్తానికి అది చూసి అది కొంచెం తాగేశాను. తాగిన వెంటనే నా కింద పన్నులోంచి జివ్వుమని యూట్యూబ్లో యాడ్ వస్తుంది కదరా, పళ్ళు జివ్వుమంటున్నాయా, పని చేస్తుంది సెన్సరీని. జివ్వుమంది నాకు. ఆర్ని సెన్సిటివ్ జబ్బు కానీ వచ్చిందా నాకు? నా పళ్ళు చాలా హెల్తీగా ఉంటాయి, ఎందుకంటే నేను పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు శుభ్రంగా తోమించి తెల్లగా చేయించుకుని ఆ పని చేయను నేను. అది న్యాచురల్గా దాన్ని అలా వదులుతాను. సో హెల్తీగా ఉంటాయి, ఏ పన్ను ప్రాబ్లం ఉండదు నాకు. అయితే ఇదేంటి ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలాగా అని అనుకున్నాను. అయిపోయింది. మరుసటి రోజు మామూలు మంచిలు తాగుతుంటే జివ్వుమంటుంది, ఏదన్నా తింటుంటే జివ్వుమంటుంది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు బ్రష్ చేస్తుంటే జివ్వుమనిపోతుంది నాకు. నేను ప్రభుత్వం మాట్లాడు, ప్రభా ఇది నీ పని అని నాకు తెలుసు, ఇద్దరి మధ్య డీల్, నువ్వు ఇది తీసే నేను కూలింగ్ తాగను, నువ్వు ఇది తీసే నేను తాగను, ఇద్దరి మధ్య డీల్. ఇంకా నేను మళ్ళీ ఆ సెన్సోడెంట్ పేస్ట్ అది చాలా రేట్, అది మన ఆఫర్లో డాబర్ రెడ్ అంటే ఆఫర్లో ఏదొస్తే అది, సెబాక్ అయితే సెబాక్, ఓన్లీ ఆఫర్ పేస్ట్లు నాది. సో మళ్ళీ అది కొని ఇది అంతా తతంగా వద్దు, డీల్ ఓకే, ఇది నువ్వు చేసావని నాకు తెలుసు,
నువ్వు దీన్ని తగ్గించు, నేను దాన్ని తగ్గిస్తాను అని చెప్పేసాను. అయిపోయింది. మరుసటి రోజు వాటర్ తాగుతుంటే జీవు మళ్ళా, తింటుంటే జీవు మళ్ళా. 5 రోజుల్లో పరీక్షలోంచి ఎందుకు వచ్చాను? స్వపరీక్ష. దేవునికి స్తోత్రం. నాకు అర్థమైంది, ఇది ఈయన పనే, ఇది లేకపోతే సడన్గా ఎందుకు వస్తుంది, ఇది ఈయన పనే. ప్రభా నువ్వు నాకు సహాయం చేయి. తప్ప ఇప్పుడు ఎవరైనా కూలింగ్ పెట్టారనుకో, అలా పక్కన పెట్టి చేయబట్టుకుని చూసి చేయబట్టుకుని తగ్గిపోయింది కూలింగ్, లైట్ ఉంది, పర్లే. తప్ప దాని జోలికి వెళ్ళను. దేవునికి స్తోత్రం. ఎందుకు నాకు అర్థమైంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ లైఫ్లో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కారణం ఏంటి చూడండి. అన్ని సాతాను గడి మీద తోసేయద్దు, అన్ని ఆడి మీద తోసేయద్దు. దేవుడు నిన్ను మార్చడానికి నీ జీవితంలో కొని పంపిస్తాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు విమర్శ చేసుకుని, నీ లోపాలు నువ్వే అర్థం చేసుకుని, నీ తప్పిదం, ఎందుకంటే మనం బైబిల్ చదివాం, మన ప్రసంగాలు విన్నాం కాబట్టి ఏది తప్పో ఏదొప్పో మనకు తెలుసు. మనం చేస్తున్నాం ఇది మన వలన అని మనకు అర్థమైనప్పుడు, దేవా ఇది నేనే చేశాను, నన్ను క్షమించు అని అన్నామా, దేవుడు విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా చాలా సులువుగా, అంటే కత్తి వాడక్కర్లేదు దేవుడు, దెబ్బ కొట్టక్కర్లేదు దేవుడు, సర్ఫ్ వాడక్కర్లేదు దేవుడు. చాలా ఈజీగా నిన్ను నువ్వు విమర్శించుకుని నీ లోపాలు ఒప్పుకున్న ఎడలా నీవు పరిపూర్ణతలోకి తొందరగా వస్తావంటే, ఆ కొంతకాలపు శ్రమ అన్నది ఉందే, దాంట్లో నువ్వు తొందరగా బయటకు వస్తావు. స్తోత్రం చెల్లిద్దామండి గట్టిగా, హల్లెలూయా. అయితే ఇక ముందు మన పని ఏంటి? ఈసారి మోకరించినప్పుడు ముందు దేశాల కోసం విదేశాల కోసం వదిలేసి ముందు నీ గురించి స్టార్ట్ చేసి చెయ్యి. నిన్ను నువ్వు విమర్శించుకో, నీ లోపం విమర్శించుకో. ఎందుకంటే ఎవరన్నా చెప్తే వినడానికి కొంచెం కష్టం ఉంటుంది మనకి. ఎవరన్నా మన తప్పుని ఖండిస్తే కొంత ఇబ్బంది పడుతుంటాం కొన్నిసార్లు ఆ సబ్జెక్ట్ రాకపోవచ్చు, వాక్యంలో దేవుడు నీతో మాట్లాడకపోవచ్చు. నువ్వు స్వవిమర్శ చేసుకుంటే, స్వపరీక్ష చేసుకుంటే నీ లోపాలన్నింటినీ దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు చూపించగానే ఒప్పుకుని విడిచిపెట్టావా, చాలా సులువుగా ఆ శ్రమల్లోంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా తక్కువ టైంలో అందులోంచి మనం బయటపడగలుగుతాం. నిజంగా అది మన జీవితంలో కొంతకాలంగానే ఉంటుంది, కొంతకాలంగానే ఉండునుగాక. తర్వాత విషయానికి వెళ్దామండి. మత్తయి సువార్త ఎన్నైనాయి ఇప్పుడు దాకా? 3 గ్లాసులు అయినాయి. ఫస్ట్ది ఏంటి? మొత్తం 1వ తరగతి ఉదక స్నానం. 2వ తరగతి ఏంటి? బట్టలు ఉతకడం. ఫస్ట్ది ఉదక స్నానం, 2వది ఉతకడం, 3వది ఏంటి? స్వపరీక్ష. 4వ దాంట్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు పరీక్ష ఎలా చేస్తాడు చూడండి. నేను చెప్పేది జాగ్రత్తగా. దేవుడు పరీక్ష ఎలా చేస్తాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. ఓకే, పరీక్ష ఎలా చేస్తాడంటే కొంచెంలో చూస్తాడట అండి. కొంచెం దగ్గర వీళ్ళు నమ్మకంగా ఉన్నారా లేదా, కొంచెం చోట నమ్మకంగా ఉన్నారా లేదా. సపోజ్ ఆదివారం చర్చికొద్దామని అనుకున్నావు, ఎవరో దూరం ఫ్రెండ్, పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఆ పర్సన్ వచ్చాడు కరెక్ట్గా వెళ్ళే టైంకి. రా కూర్చో కాసేపు మాట్లాడి వెళ్దాంలే అని అనుకున్నాడు. కొంచెంలో నువ్వేమయ్యావు? ఫెయిల్ అయ్యావా? సక్సెస్ అయ్యావా? ఫెయిల్ అయిపోయావు. సడన్గా మీ ఇంటికి ఎమ్మెల్యే రావడం అంత పెద్ద పరీక్ష చేయడు, ఎంత పరీక్ష చేస్తాడంటే చిన్నది పంపుతాడు. అక్కడ నువ్వు నిలబడ్డావా పడిపోయావా? చిన్న ఆఫరు దేవుడికి దూరం అయ్యే ఒక చిన్న ఆఫర్ ఇస్తాడు. ఎక్కడ నిలబడ్డా నిలబడలేదా, కొంచెం దగ్గర నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. ఆ కొంచెం దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అనేది దేవుడికి కావాల్సింది. అక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నావా, నిన్ను ఇంక చూసుకోడు. ఈ నమ్మకస్తుడే కాదా చూసుకోడు. ఇక దేవుడు నిన్ను నమ్ముతాడు, పెద్దవి నీకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. కొంచెం దగ్గర పోతీఫారు ఇంట్లో ఎలా ఉన్నాడో చూశాడు, తీసుకెళ్ళి ఐగుప్తు మీద అధికారిగా చేశాడు. గొర్రెల మన దగ్గర నమ్మకంగా ఉన్నాడో లేదో చూశాడు, తీసుకెళ్ళి ఇశ్రాయేల్ మీద రాజుగా చేశాడు. హల్లెలూయా. ఆర్మీలో నమ్మకంగా ఉన్నాడా? రాజ్యంలో ఎమ్మెల్యే కింద నమ్మకంగా ఉన్నాడా? సీఎం చేద్దాం అనుకోలేదు. గొర్రెల దగ్గర చూశాడు, చిన్నదే. దేవుడు మనల్ని వదులుకోమన్నప్పుడు కూడా ఓ చిన్న వ్యాపారం వదిలేమని చెప్తాడు, ఓ చిన్న ఉద్యోగం వదిలేయగలవా అని చెప్తాడు. ఇది వదిలేసి ఆ ప్లేస్కి వచ్చాయని అడుగుతాడు. అక్కడ నువ్వు రెడీగా ఉంటావో లేదో చూస్తాడు.
ప్రభా సెంట్రల్ గవర్నమెంట్ జాబు 2 లక్షల ఉద్యోగం వదిలేయాలి. అంత పెద్ద పరీక్ష కాదు, చిన్నదే. ముందు ఎంత పంపిస్తాడు నీకు? చిన్నదే. పని అవ్వలేదు, వీడు పని అవ్వదు, వేస్ట్, వదిలేస్తాడు. పని అవ్వదు, వీడు వదిలేస్తాడు. నిన్ను దీవించడానికి నువ్వే ఆటంకం నిన్ను దీవించడానికి. నేను ఈ ఊరు దేవుడు నన్ను పంపించినప్పుడు మేడ మీద ఒక పాక, జస్ట్ తాటాకులు తీసుకుని కర్రాటలు నిలబెట్టి మేడ మీద పాకేసాం. నమ్మకంగా చేశాను. వర్షం వచ్చినా ఎండ వచ్చినా బండి మీద ఆదివారం గురువారం ఉండేది, 2 వారాలు వచ్చేవాడిని. ఇప్పుడు బయట సేవ ఎక్కువ ఉండడం వల్ల రాలేకపోతున్నాను, కానీ ఆరువాడు ఏదో పనులు ఉంటాను కాబట్టి వచ్చేవాడు. హుదుహుద్దు తుఫాన్ వచ్చినప్పుడు కూడా తుఫాన్లో కూడా వచ్చాను. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. రిటర్న్ అయ్యేటప్పుడు తుఫాన్లో చిక్కుకుపోయిన 2 గంటలు నేను. దేవుడు నన్ను కాపాడాడు, మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాడు. అయినా సరే నేను వెళ్ళాను. ఆ పరిస్థితిలో కూడా నేను నమ్మకంగా ఉన్నాను. ఎంత పెద్ద చర్చ ఇచ్చాడు నాకు, దేవునికి స్తోత్రం. దీన్ని చూసినప్పుడల్లా నాకు దీనికి ఏ పోలికే లేదు, ఏ సంబంధం లేదు. ఈ చింత చర్చ నాకేంటి సంబంధం అంటే, దేవుడు చిన్న దగ్గర మనల్ని పరీక్ష చేస్తాడు. ఆ చిన్న దగ్గర నమ్మకంగా ఉన్నామా, ఎక్కువ మీద మనల్ని అధికారులుగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు చూడు. 100 రూపాయలు వచ్చినప్పుడు 10 ఇవ్వడం ఉందే, అక్కడ నీ నమ్మకత్వం చూస్తాడు. నువ్వు ప్రభా 20,000 వస్తే నేను కూడా 2,000 ఇద్దును, నాకు 2,000 అవుతుంది, 200 ఎలా తీను? నువ్వు 2,000 దగ్గర 200 తీయకపోతే 20,000 దగ్గర అధికారం అవ్వవు నువ్వు. అర్థమైందా దేవుడి లెక్క? నీ దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. నేను నమ్మకంగా ఉండే. నేను సెలగొండలు కొనుక్కోను కదా మీరు ఇచ్చిన డబ్బులు, ప్రతిదీ మినిస్ట్రీగా పోతుంది. దేవుడు నీకిచ్చిన విషయంలో నువ్వెంతవరకు నమ్మకంగా ఉన్నావు? ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు నేను పెట్టుబడి ఎంత పెడుతున్నాను, ఆదాయం ఎంత మిగులుతుంది, ఈ లాభంలో దేవుడు పర్సంటేజ్ ఇంత నమ్మకంగా తీస్తున్నావా? నువ్వు అందులో నమ్మకంగా లేనప్పుడు ఎలాగో దేవుడు పెద్దదాని మీద నీకు నమ్మకం ఇస్తాడు? ఒకసారి పాస్టర్ గారు, మా చర్చిలో విశ్వాసులు దశభాగం తీరండి, అస్సలు తీరండి. నేను ఆయనతో మీరు ఏం చేసేవారండి? ముందు నేను జాబ్ చేసేవారండి, ప్రైవేట్ స్కూల్లో టీచరు. అప్పుడు మీరు టైత్ కరెక్ట్గా తీసేవారా అని. లేదండి అన్నాడు. నీకు ఎలాగా టైత్ తీసేవాళ్ళు అవుతారు సంఘ విశ్వాసకి? నువ్వు అక్కడ నమ్మకంగా లేవు. సరే అయిపోయింది. సేవలో తీస్తారా మీరు దశభాగం అంటే అందులో తీయడు. కానీ విశ్వాసం ఏం చేయాలంట? నీకు మాత్రం దశభాగం తీసి ఇవ్వాలట. ఎట్లాగండి ఇది? ఎలా జరుగుతుంది ఇది? ఆలోచించు. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? నీ చిన్న లైఫ్లోనే నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. పరీక్షించే విధానాల్లో ఇది ఒకటే. దేవుడు గొప్ప దీవెన నీకు ఇవ్వాలనుకున్నప్పుడు, లేదా గొప్ప పనులు నీ చేతికి అప్పగించాలనుకున్నప్పుడు, ఆ చిన్న వాటిలో నువ్వు ఎలా ఉన్నావు చూడు. నేను ఓ పాంప్లెట్ చేయాలనుకోండి, కూర్చుంటాను. మొన్న 30 పాంప్లెట్లు రాసాం, రాయడం ఎంత అని కూర్చోను. ఇది చాలా ఇంపార్టెంట్, నాకు కూర్చుంటాను. రాసి మళ్ళీ ఏమన్నా మార్చాలా, ఇంకా ఏమన్నా చదవాలా, ఏమన్నా యాడ్ చేయాలా, కరెక్షన్స్ ఏమన్నా చేయాలా, మళ్ళీ నేను రాసి కరెక్షన్ చేసింది ఇంకొకటికి పంపించి కరెక్షన్ చూడరా, మళ్ళీ అన్నాకు పంపించిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసి, ఎందుకైనా ఇంత సీరియస్గా అంటే నా జీవిత లక్ష్యం అది. ఆ పాంప్లెట్ అప్పటికి నా జీవిత లక్ష్యం అదే. అది అయిపోయిన తర్వాత ఇంకో లక్ష్యం వస్తుంది. జనరల్గా జీవిత లక్ష్యం ఏదంటే ఒకటే ఉంటుంది ఎవరికైనా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక క్రైస్తవుడికి దేవుడు వాడికి అప్పటికి ఏది అప్పగించారో అదే వాడి జీవిత లక్ష్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఉంటావని గ్యారంటీ ఉందా? లేదు. ఈరోజు నువ్వు ఉన్నావు, ఓ పని వచ్చింది. ఈ పనిని ఎంత బాగా చేయగలవో అంత బాగా కష్టపడి దాన్ని చెయ్యి. ఒక ఇమేజ్, దాన్ని ఇంకా ఎంత బాగా చేయగలవో అంత బాగా చెయ్యి. దానికోసం కష్టపడు, ఆలోచించు, ప్రయాసపడు. అప్పుడు దాన్ని బయటకు వదలు. లేదండి ప్రతిరోజు ఒకటి నేను బయటకు పంపాలండి, ప్రతి శనివారం ఒకటి బయటకు పంపాలండి, అర్జెంట్. ఎందుకు? ఎవరికి అర్జెంటు? కొంతమంది మినిస్ట్రీ చేసేవాళ్ళకి కంగారు ఉంటుందండి. నీకు అంత అర్జెంట్ అంటే రాత్రి పగలో చెయ్యి, కంగారుగా మాత్రం బయటకు వదలొద్దు. ఏది? ఒక సాంగా, లేదా ఒక ఇమేజా, లేదా ఒక చిన్న పని, దేవుడి కోసం ఏదైనా చేసేది నువ్వు ఎక్కువసేపు కష్టపడి చేయి తప్ప కంగారుగా దాన్ని బయటకు వదలకో. ఎందుకంటే నిన్ను అక్కడ టెస్ట్ చేస్తున్నాడు దేవుడు, అక్కడ టెస్ట్ చేస్తున్నాడు. ఒక్కొక్కరు అంటారు అర్జెంటుగా నాకు కరెక్షన్ చేసి ఇవన్నీ ఇందులో అన్న లోపల ఉంటే అర్జెంటుగా చెప్పండి. నేను సింపుల్గా అంటానంటే 6 నెలలు పడుతుంది అంట. నేనేం చేయగలను దానికి? నేను చేయలేను దాన్ని. నాకు కొంచెం టైం ఇయ్యి అంటాను వాళ్ళని. కొంచెం టైం ఇస్తే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా జీవిత లక్ష్యాలు నాకు ఉంటాయి కదా. అర్థమైందా?
నేను ఖాళీగా ఉండను కదా, నా జీవిత లక్ష్యాలు నాకు ఉంటాయి, నా పరుగులు, నా పనులు, నా కాల్స్, నా సమస్యలు నాకు ఉంటాయి. వాటి మధ్యన నీకు నేను హెల్ప్ చేయాలి కదా. నేను అడుగుతాను, టైం అడుగుతాను, లేదు అది ఈరోజు రిలీజ్ చేయాలంటాడు. నేను ఏమంటానంటే, ఎరా దానికోసం ఎవరెవరు రెడీగా ఉన్నారు, ఎవరెవరు ఎదురు చూస్తున్నారు? ఎవరో ఎదురు చూడలే. క్రైస్తవ్యానికి మంచి ప్రోడక్ట్ కావాలి, నీ ప్రోడక్ట్ కాదు. నువ్వు చెప్తేనే వాక్యం విని బతకాలనే వాళ్ళు లేరు, నువ్వు పోస్ట్ చేస్తేనే తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక మంచిది నీ దగ్గర నుంచి వస్తే దేవుడు దాన్ని అందరికీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, దేవుడు నీ చేతికి అప్పగించిన ఏ పనైనా సరే పూర్తి ఏకాగ్రతతో నీ ఎఫర్ట్స్ అంతా పెట్టి జాగ్రత్తగా చెయ్యి. ఎందుకంటే అక్కడ నువ్వు పరీక్షించబడుతున్నావు, అక్కడ దేవుడు నిన్ను చెక్ చేస్తున్నాడు. అక్కడ నువ్వు కరెక్ట్గా చేసావా, అందులో నువ్వు బాగా చేసావా, ఇంకో పని ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు, ఇంకా పెద్ద స్థితికి. తక్కువ దాంట్లో నమ్మకంగా ఉన్నావా, ఎక్కువ దాని మీద అధికారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి పరీక్షది. నువ్వు నమ్మకంగా లేనంతకాలం నా మినిస్ట్రీ బాగుంటలేదు, నా ఆదాయం బాగుంటలేదు, మా లైఫ్ బాగుంటలేదండి. నువ్వు దాంట్లో నమ్మకంగా ఉన్నావా? లేవు. నువ్వు పరీక్షలో ఓడిపోతున్నంతకాలం అదే క్లాస్లో ఉంటావు, అంతే కదండి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయాడండి అతను, డిగ్రీలో పంపిస్తారా? మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ రాయి అంటారు. రాశానండి, మళ్ళీ అయ్యింది, అవ్వలేదండి, నన్ను డిగ్రీలో తీసుకెళ్ళండి అంటే కుదురుద్దా? నీవు ఫెయిల్ అయినంతకాలం నువ్వు అదే క్లాస్లో ఉంటావు. నీవు ఫెయిల్ అవుతున్నంతకాలం కూడా దేవుడు ఆ కొంతలో నీ నమ్మకత్వాన్ని చూపిస్తామని ఎదురు చూస్తాడు. ఆ కొంతలో నువ్వు నమ్మకత్వాన్ని చూపించేదాకా దేవుడు నిన్ను నమ్మడం. ఆ కొంచెంలో నీవు నమ్మకత్వాన్ని చూపించే వరకు దేవుడు నిన్ను నమ్మడం. ఆ కొంచాన్ని ఎంత సిన్సియర్గా చేస్తావో, ఎంత సీరియస్గా చేస్తావో చూసి, వీడి చిన్నదానికి ఎంత సీరియస్గా తీసుకున్నాడు, రేపు నేను పెద్దది అప్పగిస్తే ఇంకా బాగా చేస్తాడు, కాబట్టి వీడిని నేను నమ్మొచ్చు అని దేవుడు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇది దేవుడు మనుషుల్ని పరీక్షించే విధానం. చిన్నదే, ఒక చిన్న సలహా దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడు, తీసుకున్నావు లేదా చూస్తాడు. ప్రతిదీ చిన్న దగ్గరే పరీక్షిస్తాడండి. చిన్నదే. ఓ చిన్న ఆఫర్ వచ్చింది నాకు, చిన్న ఆఫరు అంటే అప్పుడు కాదు, నాకు పెద్ద ఆఫరే. ఒక ఆఫర్ వచ్చింది మినిస్ట్రీ చేస్తున్నప్పుడు. దూరదర్శన్లో వాక్యం చెప్తే వారానికి 10,000, నెలకు 40,000 వస్తుంది. అప్పుడు 2011 ఆ ప్రాంతాల్లో. ప్రభువా ఏం చేయను, మళ్ళా నేను వస్తానని చెప్పలేదు వాళ్ళకి. ప్రభువా ఏం చేయను అని అడిగాను. వద్దన్నాడు. రాను సార్ అని చెప్పాను. సాక్షి అపాలజిస్ట్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వాలని. నేను 2014 అనుకుంటుంది, మీరు సాక్షిలో జాయిన్ అవ్వండి. ప్రభువా నేనేం చేయను. సాక్ష్యానికి ఎంత లేదు. ప్రభువా నేను ఏం చేయను. సాక్ష్యాన్ని సాక్షి న్యూస్ పేపర్ కాదురా బాబు, పంపిణీ చాలా చదువుతున్నారు. సాక్షి అపాలజిస్ట్ ఇప్పుడు ఉన్నారు కదా, ఏం చేయను అని అడిగారు. వద్దన్నాడు. సార్ వద్దండి. ఎందుకు వద్దు, మీకు ఎలాంటి ఆఫర్ మిస్ అవుతుందో తెలుసా? వద్దండి అన్న, అంతే అయిపోయింది. పక్కపోయి తర్వాత ఇంకొక పెద్ద మినిస్ట్రీ ఉంది, 400 సంఘాలు ఉన్నాయి వాళ్ళకి, ఇప్పుడు లేవు, మొక్కలైపోయింది. వాళ్ళు వచ్చారు, ఏమన్నా మా మినిస్ట్రీ కలపండి మీకు బాగుంటుంది అన్నాడు. నాకు ఆల్రెడీ బాగుంది సార్, వద్దు సార్ దేవుడు వద్దు అన్నాడు అని చెప్పాను, అంతే. ఈ ఆఫర్లు ఎక్కడ నేను పడినా నాకు ఈ మినిస్ట్రీ లేదు, ఇప్పుడు చేసే పరిచర్య నాకు లేదు, ఇప్పుడు నేను తయారు చేస్తున్న సేవకులు కానీ ఇవేమి నాకు లేదు. ఇవన్నీ అక్కడే పోను, నేను అక్కడ నమ్మకంగా ఉన్నాను. దేవా నేను ఏం చేయను, వద్దంతే. ఆఫర్ డబ్బులు చేతిలో తీసుకొచ్చి ఇదిగోండి వాక్యం చెప్పారు కదా, నేను తీసుకోనని దేవుడికి మాట ఇచ్చానండి. 100 దగ్గర అలాగే తిరస్కరించాను, 10,000 తెచ్చిస్తున్నప్పుడు అలాగే తిరస్కరించాను. నాకు వద్దండి, దేవుడి దగ్గర నేను సమర్పణ చేసుకొని తీసుకోవడం తప్పు కాదు. నేను పర్సనల్గా దేవుడి దగ్గర సమర్పణ తీసుకున్నాను. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన సేవకుల్లో ఒక 500, 1000 మంది సంఘం ఉన్న, 2000 మంది సంఘం ఉన్న సేవకులు కూడా నాకు తెలిసి సంవత్సరానికి 2 లక్షల పరిచర్యకు ఖర్చు పెట్టరు. నేను ఖర్చు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. సంవత్సరానికి 2,20,000 ఖర్చు పెట్టమను పరిచర్యకి. ఖర్చు పెట్టరు. ఏమన్నా ఖర్చు పెట్టాలి, నువ్వు ఇచ్చి ఖర్చు పెట్టాలి. నా జేబులను తీసి ఎవరు ఖర్చు పెడతారు? తన జేబులను తీసి ఎవరు ఖర్చు పెడతారు? దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు, ఎందుకంటే నేను దాన్ని తిరస్కరించాను, అందుకు దేవుడు నన్ను నమ్మాడు. దేవునికి స్తోత్రం. నమ్మాడు. వచ్చిన వీడు తీసుకోవడానికి నేను తీసుకొని దాన్ని పక్కన పెడతాను. వద్దు సార్, నాకు అవసరం నేనే అడుగుతానంట, నేను ఎవరిని అడగలేదు. నాకు కావాల్సిన దేవుడు ఇస్తున్నాడు, దేవుడు నమ్మాడు కాబట్టి నా అకౌంట్లో పడతా ఉంటాయి. ఈరోజు మన జోసఫ్ ఎవరొకరు అన్నయ్య వాళ్ళకి మనం 2,000 ఇవ్వాలి, ఎప్పుడే వాళ్ళు రేపు అకౌంట్లో లేవు, రేపుడికి వస్తాయి
అంతే, రాత్రికి వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. వాడు దశంభాగం నెల మధ్యలో వేస్తుంటాడు. ఎందుకు వేసాడరా అంటే అది అంతే. నేను ఇవ్వడం మొదలుపెట్టాను దేవుడికి. నా దగ్గరికి వచ్చే కానుకల్లోంచి నేను ఇవ్వడం మొదలుపెట్టాను. దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు, నేను ఆయనకి తిరిగి ఇస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొంచెంలో మనల్ని అక్కడ చెక్ చేస్తాడు. అక్కడ దొరికిపోయామా అయిపోయింది. మన గురించి దేవుడు చాలా ఊహిస్తాడు, అవన్నీ అలా ఆగిపోతాయి. అక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నావా, దేవుడు నిన్ను ఇంకా స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తాడు. తర్వాత విధానం ఏంటి? కొంచెములో నమ్మకత్వం. 5వది, దేవుడు కొంచెములో నమ్మకంగా ఉన్నామో లేదో పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలిచి ఉందుముగాక. హల్లెలూయా. అది 4వది కదా. 5వది చూద్దామండి. ఇర్మియా గ్రంథం. ఫస్ట్ది ఏంటి? ఉదక స్నానం. 2వది ఉదకడమా? 3వది స్వపరీక్ష. తర్వాత కొంచెంలో నమ్మకంగా ఉండవు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దీనిని ఇంకొకలా చెప్పుకుందాం ఈరోజు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు. ఏంటంటే ఇంకొకటి విధానం ఏంటి? బండను బద్దలు చేయు సుత్తి. బండను బద్దలు చేయు సుత్తి. బండను ఎందుకు బద్దలు చేస్తారు? దాని పై గట్టితనం లోపల కూడా ఉందా? ఉంటే దాన్ని దేనికి వాడాలో దానికి కొడతారు. అది పైకి గట్టిగా ఉంది, దెబ్బేలను కొట్టినప్పుడు లోపల పిండిలాగా ఉందనుకో, పని చేయదు. ఇప్పుడు పత్తిపొడి నుంచి రాయి వస్తుంది. పై పొర చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని కొట్టినప్పుడు లోపల మెత్తగా ఉందా గట్టిగా ఉందా దాని వాల్యూ ఉంటుంది. రైట్, అర్థమైంది కదా. సో బండను బద్దలు చేసి సుత్తు ఒక కోణంలో ఏంటంటే, దేవుడు మనల్ని చూసినప్పుడు పైకి మనం బాగా కనపడ్డాం, పైకి బాగానే స్ట్రాంగ్గానే కనపడుతున్నాం, దేవుడు అనుకున్న మార్పు వచ్చినట్టు కనపడతాం. దేవుడు ఏం చేస్తాడంటే, ఒకసారి బద్దలు కొట్టి లోపల ఎలా ఉన్నామో చూస్తాడు, ఒకసారి బద్దలు కొట్టి లోపల ఎలా ఉన్నామో చూస్తాం. ఒక సందర్భం జరుగుతుంది, ఏదో ఒక సందర్భం. ఆ సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దాన్ని చూస్తాడు. ఎలా ప్రవర్తిస్తాం. చాలా బాగా చూసుకుంటున్నావు, కారుని దేవుడిచ్చాడు, బాగా చూసుకుంటున్నావు. ఈలోపు ఎవడో బండోడు వచ్చి జర్రమని గీత తట్టిపోయాడు, నీ కళ్ళు ఎదురుగుంటా చూస్తాడు. సరే బండ పగిలింది, ఈ లోపల ఏముందో చూద్దాం. రే బుద్ధుందా, రే అన్నం తిన్నావు, గడి తిన్నావు, రా నువ్వు పెద్ద రచ్చ చేసేస్తున్నావు. అందరూ కూడా నిజమేండి, కారుకి అలా గీత అడ్డం కరెక్ట్ కాదు. అందరి దృష్టిలోనూ నువ్వు అక్కడ అరవడం కరెక్టే. దేవుడు ఏమనుకుంటాడు? పైకేమో ప్రైజ్ లార్డ్ బ్రదర్, అలాగే బ్రదర్. బండ బద్దలైతే లోపల నుంచి ఏమొచ్చింది? తిట్లు, కేకలు, అరుపులు వచ్చినాయా? అంటే ఈ పరీక్ష దగ్గర ఏమయ్యాడు? ఓడిపోయాడు. తర్వాత అంటాడు కొన్ని రోజులు, ఏంటో బ్రదర్ ఏం చేసినా చాలా దారుణమైన ఫెయిల్యూర్. ఆ క్లాస్లో ఎవడుండమన్నాడు రా నిన్ను? ఆ క్లాస్లో ఎవడుండమన్నాడు? వచ్చేచ్చు కదా ఆ క్లాస్లోంచి నువ్వు. ఆ పగిలే సందర్భం జరిగినప్పుడు, ఆ ఇబ్బంది అయిన సందర్భం జరిగినప్పుడు నువ్వు పైన ఎలాగున్నావో లోపల కూడా అలాగే ఉండి, బాగున్నప్పుడు ఎలాగున్నావో పెద్ద సడన్గా బ్లాస్ట్ అయిపోయింది ఒకేసారి. ఇబ్బంది తక్కువ జరిగిపోయింది. అది జరిగిపోయినప్పుడు కూడా నువ్వు అలా ఉంటే దేవుడు ఎందుకు అందులో ఉంచుతాడు నిన్ను? దేవుడికి మనల్ని కొట్టడం సరదానా? కాదు. దేవుడికి ఏం కావాలో తెలుసా? పైనే కాదు, అంతరంగంలో కూడా నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. హల్లెలూయా. అది మామూలు సందర్భంలోనే కాదు, అనుకోని ఎదురు దెబ్బతిన్నప్పుడు కూడా, అనుకోని ఊహించని ఎదురు దెబ్బతిన్నప్పుడు కూడా మనల్ని ఆయన పరిశోధన చేస్తాడు. నిన్న మొన్నట్లో ఒక వివాహం జరిగింది కదా, అక్కడ కొద్దిగా గమ్మత్తైన ఒక సంఘటన జరిగింది. సంఘటన అంటే, ఆవిడ నేను వాక్యం చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా ఆమె కోరుకుంటారు సువార్త చేయాలని. అందుకని ఆమె చెప్పారు, ఆవిడ లేరు. ఇక్కడికి వెళ్ళాము, ఏంటి ప్రధానంకి వెళితే ఎప్పుడు ఫ్రైడే పొద్దున్న 9:30కి వెళ్ళాలన్నారు. వెళ్ళాము, కానీ వాళ్ళ పాస్టర్ గారు రాలేదు. ఈలో పాటలు పాడదామండి అన్నాను. మా పాస్టర్ గారు వచ్చేదాకా పాడడానికి లేదన్నారు వాళ్ళు, అమ్మాయితో పాటు. సరే పోనీ ప్రార్థనలు చేద్దాం. ఎందుకంటే మా పాస్టర్ గారు వచ్చేస్తున్నారు అన్నారు. ఆయన 11 ఎప్పుడు వచ్చారు, వచ్చి ప్రేయర్ ఇచ్చారు. ఇంకా అంతా ఆయనే చేసుకున్నారు, వాక్యం అంతా ఆయనే చేసుకున్నాను. వచ్చేసాను, అయిపోయింది. పెళ్ళికి వెళ్ళాలి. అదే రోజు రాత్రి విజయవాడలో ప్రేయర్ ఉందంటే అక్కడికి పెళ్ళికి సంబంధించింది వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పెళ్లి లిస్టులో ఒక ఆర్డరు, పెళ్ళి ఎలా చేయాలని ఒక ఆర్డర్ ఉంది. 10 గంటలకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోయేలాగా రాశారు. తర్వాత తమిళం పాట, ఇంగ్లీష్ పాట ఇవన్నీ రాశారు.
ఇదంతా చూసి దీంట్లో గాస్పెల్ ఎలా జరుగుతుందండి, ఇది కొన్ని మార్చాలి అంటే మీరు వచ్చి చెప్దురు కానీ బ్రదర్ అని పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు సిస్టర్. ఆయనతో అలా కాదండి, ముందు మీరు పెళ్లి చేసిన తర్వాత వాక్యం అంటున్నారు, అది ఉండరండి వెళ్ళిపోతారు. సో ముందు వాక్యం చెప్పి తర్వాత పెళ్లి చేయండి, తర్వాత జనం లోపలికి వచ్చిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. ఈ తెలుగు తమిళ పాటల కంటే సువార్త పాటలు ఏమన్నా పడితే వాళ్ళందరూ అన్యులు వస్తారు కాబట్టి కొద్దిగా గాస్పెల్ జరుగుతుంది అని చెప్పాను. నేను మీరెవరు అని అడిగారు. నేను పాస్టర్ అంటే అంతేనా, సరే అయితే మేము ఫిక్స్ చేసాం, మాకు తెలుసు జనాలను ఎలా హోల్డ్ చేయాలో, ఎలాగ మేము వాళ్ళని సెట్ చేయాలో తెలుసు మాకు అంటే అర్థమైంది, నీ పన్ను చూసుకోరా అని సింపుల్గా. సరే అండి బ్రదర్ కొంచెం గ్రీటింగ్స్ అని ఇవ్వండి అంటే, గ్రీటింగ్స్ చెప్తారా అన్నారు. అంటే మీకు కుదిరితే ఇవ్వండి అని. చూద్దామండి, ఆల్రెడీ రాసాము, చూద్దాం చివర అవకాశం ఉంటే చూద్దాం, పర్లేదండి అది ఇబ్బంది లేదు, కానీ ఇది మేము రాసామండి, పుస్తకంలో అన్నీ రెడీ అయిపోయినాయి, మీరు పుస్తకం తీసుకోండి, మొత్తం బుక్లో అంతా ఉంటుంది అనమాట. వచ్చేసాను, అయిపోయాను. పెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత యథావిధిగా ఇంగ్లీష్ పాటలు, తమిళ పాటలు, హిందీ పాటలు, ఇంగ్లీష్లో పెళ్ళి అయింది, ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, ఒక్క నిమిషం సువార్త లేదు అందులో. ఇక పెళ్ళి అయిపోయింది, ఈయన వాక్యం స్టార్ట్ చేశారు, జనాలు పోవడం స్టార్ట్ చేశారు. ఆగమని చెప్పట్లేదు, ఉండమని చెప్పట్లేదు, అలా పోయారు అందరూ, సగం మంది పైన పోయారు. అంతా అయిపోయింది, స్టైల్ని మాట్లాడుకున్నారు, మధ్యలో స్పెషల్ సాంగ్ హిందీ పాట అన్నాడు, ఇంకొకటి గిటార్ పట్టుకుని వచ్చారు, ఇంగ్లీష్ పాట పాడారు. అంతా అయిపోయిన తర్వాత నన్ను పిలిచి, మీరు పీటర్ గారు ఇక్కడ ఉంటారు 2 నిమిషాలు తీసుకోండి అన్నారు. ఉన్నానండి అని చెప్పాను. వెళ్ళండి 2 నిమిషాలు కొంచెం ఉన్న ఆ 34 మంది మంది ఉండుంటారు, భోజనాలు అవుతున్నాయి, వాళ్ళకు ఆ 2 నిమిషాలు 3 నిమిషాలకు స్వాత్ చేశాను, వచ్చేసాను, అయిపోయింది. రిటర్న్ అయిపోయాం, అన్నీ సర్దేసుకున్నాం, కారులో వెళ్ళిపోతున్నాం. కొంచెం వర్క్ ఉంటే కారులో వర్క్ చేసుకుని రాసుకుని దొరికి చూసుకుని అలాగ రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఈ 2 రోజులు నిన్ను అసలు అంత పక్కన పెట్టినప్పుడు ఎందుకు ఫీల్ అవ్వలేదని మాట్లాడాడు. నేనేమన్నా ప్రభు ఫీల్ అవ్వడానికి, ఇందులో నువ్వు గెలిచావు, దేవునికి స్తోత్రం, ఆ ఆనందం చూడాలి ఇంకా నాకు. అంటే నేను ఎక్కడ ఇన్సల్ట్ ఫీల్ అవుతాను, మనకి గౌరవం ఇవ్వలేదు, మన మాట లెక్క చేయలేదు, మనకు టైం ఇవ్వలేదు, మనల్ని పట్టించుకోలేదు, ఇంత దూరం నేను వస్తే ఇందులో ఏదైనా ఒకటి అనుకుంటాడని బండ బద్దలు కొట్టి చూసాడనమాట. దేవుడు దైవాలు తప్పించుకున్నాను, దేవునికి స్తోత్రం. నేను కనుక అక్కడ ఫీల్ అయిపోతే కారులో దేవుడు, ఎందుకురా ఫీల్ అయ్యావు, నువ్వు ఎవడరా, నేను అడుగుతున్నాను ఇప్పుడు, నువ్వు ఎవడవి, నీ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది, నీ బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు మాట్లాడడం వచ్చా, మనుషుల్ని మేనేజ్ చేయడం వచ్చా, డబ్బులు మేనేజ్ చేయడం వచ్చా, నీకేం వచ్చరా అని అడిగితే నేను ఏం చెప్తాను దానికి. దేవుడు దయ వల్ల బండ బట్టలు కొట్టినా లోపల బండే ఉంది, దేవునికి స్తోత్రం. నేను ఇది మీకెందుకు చెప్తున్నానంటే, మీ బండలు చాలాసార్లు పగిలి ఉంటాయి, అందులో చాలాసార్లు మట్టి బయటకు వచ్చేసి ఉంటుంది, అందులో మన మెత్తనతనం, మన లోపాలు అందులో బయటపడిపోయి ఉంటాయి. మనకు తెలియదు ఆ పరీక్ష ఎందుకు మన మీదకు వస్తుందో తెలియదు. సడన్గా అకస్మాత్తుగా దేవుడు మన ఊహించని ఒక దెబ్బ కొడతాడు. అది మన అహం మీద కావచ్చు, మన పేరు మీద కావచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం 2014లో ఒంగోలులో మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే ఆ మీటింగ్ పెట్టిన ఆయన పెద్ద ఆయన, చాలా ఫేమస్, ఆంధ్ర తెలంగాణలోనే ఫేమస్. వాళ్ళ కోసం వాళ్ళ పిల్లలకు వ్యతిరేకంగా డ్రెస్సింగ్ కోసం అందులో ఉంటే వాళ్ళ పేర్లే వెళ్ళి మనం అన్ని చోట్ల పంచుతున్నాం, అక్కడ కూడా పంచినప్పుడు అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపించి చెప్పారు, పాంప్లెట్లు లాగేసుకున్నారు. సరే మేము పంచమని చెప్పాము, అయినా సరే నా కాలర్ పట్టుకుని ఒక 10,000 మంది ఉంటారు, 10,000 మంది ముందు ఈడ్చుకెళ్ళిపోయి స్టేజ్ వెనకాల రాత్రి మీటింగ్ అయిపోయేదాకా స్టేజ్ వెనకాల చీకట్లో పెట్టి ఎవరికి నచ్చిన తిట్లు తిట్టారు. సైలెంట్గా ఉన్నాను, ఏం ఫీల్ ప్రభా నాకు ఈ పరిస్థితి, నేను అక్కడ పాస్టర్ని అది ఇది ఏం చెప్పలేదు, మనకు అంత సీన్ లేదు. ఆ రోజు బద్దలు కొట్టి చూశాడు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నిన్న ఒక దెబ్బేసి చూశాడు, దేవునికి స్తోత్రం. అమ్మాయి నేను అనుకున్నాను, ఎప్పుడు కొట్టినా రెడీగా ఉండాలిరా బాబు, ఎందుకంటే దాని వెనకాల ఇంకోటి ఏదో ఉంటుంది, ఏదో చేద్దాం, ఇది ఇవ్వాలంటే ముందు ఒకసారి పగలగొట్టి చూద్దామండి. దేవుడి యొక్క పరీక్ష, దేవుని పరీక్ష కొన్నిసార్లు మనం ఊహించనివి, మనం అనుకోనివి మనకు ఎదురుపడతాయి. అవి మన హృదయాన్ని బద్దలు చేస్తాయి, పగలగొడతాయి. దేవుడు చూస్తాడు, అసలు ఆ సిచ్యువేషన్ మనకి పూర్తిగా నెగిటివ్గా ఉండొచ్చు. అందులో అక్కడ నువ్వు ఎలా ఉన్నావు, నీకు చాలా ఇష్టమైన వస్తువు టపక్కన పగలగొట్టేసాడు ఎవడొచ్చి, అక్కడ ఎలాగ ఉన్నావు. మామూలుగా ఏదో పగలగొట్టావు మనం అంటాం,
పర్లేదండి పర్లేదు అని పక్కోడితో అంటాం. ఎవరన్నా అయితే అరిసిద్దరు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి అని ఏమనలేదు, వెరీ గుడ్, ఇంకా మంచిది. లేదా అప్పుడు ఆ రోజే తెచ్చుకున్న ఫోన్ పగల కూడా చేయడం అనుకోకుండా అప్పుడేంటి, అప్పుడు కూడా అలాగే ఉంటావా? పైన బాగానే ఉన్నావు, లోపల ఎలా ఉన్నావు? ఇవన్నీ నీ చుట్టూ ఎదురయ్యే పరీక్షలు. ఎందుకంటే దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆఖరిది నేను చెప్తాను, ఆఖరిది కాదులేండి, ఆరోది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, చాలా చాలా ముఖ్యమైన ఒక విషయం ఇది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, అంటే కత్తి విభజిస్తూ అవయవాల లోపలికి దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. మనం ఎఫెసీ పత్రికలో చదివినప్పుడు వాక్యాన్ని ఏమని చెప్పారండి? వాక్యమును ఉదక స్నానం. పొడ్డం ఉందా, అందులో చీరేయడం ఉందా, లోపల దూరిపోవడం ఉందా? ఇది కూడా వాక్యమే. దేవుడు ప్రారంభంలో మాట్లాడి ఏదో స్నానం చేసినట్టుగా ఫిజికల్గా బహిరంగ సంబంధమైన లోపాలను ఒప్పించేస్తాడు. ఒప్పుకుంటాం, విడుదలైపోతాం. విడుదలైపోయినోడికి 2వ క్లాస్ వస్తుంది. ఆడు అందులోనే కొనసాగుతాం, ఆడి జీవితం అంతే. నేను దాని గురించి మాట్లాడలా. అయితే ఎక్కడేం కనబడుతుందంటే, దేవుడు తన మాట ద్వారా హృదయంలోనికి, అంతరంగంలోనికి, అవయవంలోనికి దూరుచు లోపలికి గుచ్చుకుపోతూ ఆ గుచ్చి లోపల మాట్లాడతాడట. అంటే గుచ్చి మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇదొక పరీక్ష. దేవుడు పొడిచి పేతురు ప్రసంగించుచుండగా వారు హృదయములో పొడవబడి లోపలికి దిగిపోయింది. ఎందుకు పొడవబడి? అక్కడ అన్న మాట ఏముంటుందో తెలుసా? మనం ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నామో ఆయనను మీరు సిలువ వేసి చంపిరి అంటాడు. మీరు హంతకులు, మీరు క్రీస్తును సిలువ వేసి చంపేశారు అన్నప్పుడు ఆ మాట ఎక్కడ గుచ్చుకుంటుందండి? అది తరతరాలుగా ఎదురు చేస్తున్న క్రీస్తు వస్తే మనం ఆయన్ని చంపేశామా? పండగల్లో చచ్చిపోయింది ఆయనేనా, ఆ క్రీస్తేనా అని వాళ్ళ హృదయంలో గుచ్చుకుపోయి పొడవబడి మేమేం చేయాలి? దేవుడు ఇలాంటి ఒక రోజు మన జీవితాల్లోకి తెస్తాడు. ఎలాంటి ఒక రోజు అంటే, మనం బాగానే కనబడుతున్నాం, బాగానే ఉన్నాం, బాగానే కొనసాగుతున్నాం. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాట మనకు కనబడకపోవచ్చు, ప్రసంగంలో అది కనబడకపోవచ్చు. మన ఎదురుకుంటా ఒక అతను ఎవరో అలాగా కాలు ఈడ్చుకుంటా సువార్త చేస్తుంటాడు. ఎవరండి మీరు, ఎక్కడి నుంచి అండి? పలానా ఊరండి. ఏంటంటే నేను జాబ్ చేస్తుంటానండి, ఇలా వారానికి ఒకరోజు సెలవు పెట్టి ఇలా తిరుగుతూ సువార్త చేస్తుంటానండి అంటే, అక్కడ 2 రకాల రియాక్షన్స్ రావచ్చు మనలో. నెంబర్ 1, ఒక 500 1000 ఇచ్చి కరపత్రికలు కొట్టి ముద్రించండి, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని మంచి చెప్పులు కొనుక్కోండి, కొంచెం మీ కాలు బాగాలేదు కదా, మీరు ఏదన్నా మెడిసిన్ వాడండి అని ఇవ్వచ్చు. ఇది ఒక రకం. 2వ రకం ఏముంటుందంటే, నాకు కాలు బాగుంది, నేను బాగానే ఉన్నాను, మా ఊరిలో ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఒక బలహీనుడు ఉద్యోగం చేసుకుంటా వారానికి ఒక రోజు ఉద్యోగాన్ని సెలవు పెట్టి ఇంత కష్టపడి తిరుగుతుంటే నేనేంట్రా ఎలా ఉన్నాను, నా బతుకేంటి, నేనేంటి చే అని లోపల గుచ్చుకుంటుందా? అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి చాలా సింపుల్గా ఉన్న ఒక పర్సన్ ఒక అద్భుతమైన మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, లేదా చాలా బాధ మీరు ఏం చేస్తారండి? నేను ఇప్పుడు పవిత్ర గారు ఉన్నారు, ఆవిడ మినిస్ట్రీ ఎన్ని గంటలు చేస్తుంది? బోల్డ్ పరిచయం చేస్తుంటుంది ఆవిడ. ఎవరన్నా గబుక్కుని నాకు ఖాళీ ఉండలేదండి చేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు అనుకోండి, వెరీ గుడ్, ఆడికి అప్పుడు బాగానే ఉంటుంది. ఈవిడ చేస్తున్నది ఎవరన్నా చెప్పి, లేదంటే ఈవిడ చేస్తున్నది చూసిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తాడికి? ఇటు ఒక దేశం కానీ దేశంలో, మతం కాని మతస్థులు ఇంట్లో పని చేస్తూ ఎన్నో గంటల కష్టమైన వర్క్, ఇంటి పని, వంట పని చేస్తూ ఇన్ని గంటల మినిస్ట్రీ చేస్తున్నప్పుడు పడొద్దండి గుండెల్లో? అది తెలుసుకున్నప్పుడు గుండెల్లో మనకే పొడుచుకోవాలి, దిగాలి. దేవుడు కొంతమంది ద్వారా కొన్ని మన గుండెల్లో దించుతాడు. నా గుండెల్లో దేవుడు కొన్ని దించుతాడు. కొంతమంది ఫాస్టింగ్స్ ఉన్నా, లేదా కొన్ని రకాల వర్క్స్ చూసినప్పుడు, వాళ్ళు మల్టీ టాలెంట్స్ చూసినప్పుడు, వాళ్ళు తక్కువ వయసులో చాలా కంగారుగా మినిస్ట్రీ చేస్తున్నప్పుడు నేను పొడవబడతాను. అరే మనం ఇచ్చేయాలి, అలా పొడవబడి బోళ్ళు మార్చుకున్నాను.
మార్చుకోనని పోలు స్టార్ట్ చేసేస్తాను. మనం కూడా ఏదో చేయాలి, ప్రభా నాకు సహాయం చేయి. నేను ఇంకా లైన్లోనే ఉన్నాను, నాకు రిటైర్మెంట్ లేదు, నేను ఇంకా ఏదో చేయాలి. ఇప్పుడు ఇలా పడుకుందాం అనుకుంటానా, మన టీంలో ఎవరన్నా ఆడు కరెక్షన్ చేసుకుని వర్క్ చూసుకున్నాడు అనుకో, ఆడిని చూసి ఆడు ఇంకా నాకంటే తక్కువడు, నాకంటే చిన్నోడు మినిస్ట్రీలో, వాడి పడుకోకుండా చేస్తున్నాను, నేను పడుకున్నాను, మళ్ళీ వేసిపోతాను, నన్ను చూసి గుచ్చుకుంటుంది. ఓసారి ఓ పెళ్ళికి వెళ్ళాను, అది స్పర్జన్ అని నాకు తెలిసిన బ్రదర్ పెళ్ళి. తన పెళ్ళికి నన్ను పిలిచాడు వాకింగ్ చెప్పడానికి. ఆ పెళ్ళి స్పెషల్ ఏంటంటే బయట కూర్చుని స్ప్రే చల్లుతారు కదా, అక్కడి నుంచి భోజనాల దగ్గర ఏమన్నా మీకు బూరి పడిందా, మీకు ఇది వచ్చిందా, ఏం కావాలని అడుగుతారు. అక్కడి నుంచి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేవాడి దగ్గర నుంచి, కీబోర్డ్ ప్లే దగ్గర నుంచి, స్టేజ్ మీద ఉన్న పాస్టర్ల దాకా అందరూ సూట్లే. వచ్చిన విశ్వాసుల్లో కొంతమంది మామూలుగా వచ్చారు, కొంతమంది రిచ్గా వచ్చారు, మిగతా వీళ్ళందరూ ఇంకా సూట్లు మంచి రిచ్. నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచారు. నాకే సిగ్గేసేస్తుంది వాళ్ళ పక్కన కూర్చోడానికి, ఏదో మచ్చలాగా ఉన్నాను నేను అక్కడ. ఆ డెకరేషను, వాళ్ళ బట్టలు, వాళ్ళ వ్యవహారం, నేను ఇలాగే ఉంటాను కదా. కూర్చుంటే ఇలా చూసాడు అతను. అంటే దానికి అర్థం ఏంటి, ఈడెవడో అంటే నా మట్టికి నాకే అనిపించింది, ఆకులు తీసేవాళ్ళగా ఉన్నాను వాళ్ళ దగ్గర. నేను నా మట్టికి నాకే అనిపించింది, ఆయన చూడటం తప్పేం కాదు. అయిపోయింది. వాక్యానికి నన్ను పిలిచారు, వాక్యం చెప్పడం. నాకు అప్పటిదాకా మెసేజ్ నేనని తెలియదు. వాళ్ళు వాక్యం చెప్తుంటే వాళ్ళు అనుకున్నారట. ఆ అబ్బాయి నాకు చెప్పాడు, వీళ్ళందరూ అనుకున్నారంట, అన్న ఎంతమంది ఉంటాయి, ఈడేవాడు అసలు, ఇలాగ ఉన్నాడు, వాక్యం ఇంత పెద్ద పెళ్ళిలో. వాక్యం చెప్పేసిన తర్వాత ఎన్ని సూట్లు వచ్చినాయో నా దగ్గరికి వచ్చి, ఎంత బాగా చెప్పారు, పెళ్ళిలో ఇలా చెప్పచ్చా, పెళ్ళి ఎంత స్వాత్ చేయొచ్చా, పెళ్ళి వాక్యం ఎలా చెప్పచ్చా అని అందరూ షేక్ హ్యాండ్లు ఎన్నో సూట్లు ఆ రోజు అభినందించే. కానీ దేవుడు కోరుకున్నది అది కాదు, కొన్ని సూట్లు పొడవబడాలి అక్కడ. దేవునికి స్తోత్రం. ఈడేవాడరా ఎలాగున్నవాడు, ఎలా ఇప్పుడు మనం అసలు అలా చూడకూడదు. మనం దీని మీద పెట్టిన దృష్టి అసలు దేవా నువ్వు సహాయం చేయ. ఎందుకంటే కొన్ని చోట్ల ప్యాకింగ్లు చాలా బాగుంటాయి, లోపల మెటీరియల్ టేస్ట్ బాగోదు. కొన్ని చోట్ల ప్యాకింగ్ ఏమన్నా పేపర్ చుట్టేస్తారు, కానీ అందులో టిఫిన్ చాలా బాగుంటుంది. మ్యాటర్ ప్యాకింగ్ కాదు, అది అందంగా చేసినా బాగా చేయకపోయినా ప్యాకింగ్ వెళ్ళేది డస్ట్బిన్లోకే. దేవునికి స్తోత్రం. అందులో ఉన్న ఫుడ్డే మ్యాటర్. వాళ్ళు పడవపడాలి ఒకరోజు. ఏంటంటే అరే ఇంత సింపుల్గా ఉన్నాడు, ఇంత ఇదా. అలా పొడవబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పొడిపించుకుంటాను. దేవుని స్తోత్రం. ఆ పద్ధతి ఒకటి ఉందో దేవుడి దగ్గర. ఏంటో తెలుసా, మనకంటే బలహీనులు, మనకంటే చిన్నవాళ్ళు, చూడడానికి మనకంటే తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు, మనకంటే ఆధ్యాత్మికంగా బాగున్నప్పుడు, మనకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నప్పుడు, మనకంటే బాగా బైబిల్ చదువుతున్నప్పుడు, మనకంటే ముందుగా పరిగెత్తుతున్నప్పుడు ఆధ్యాత్మికతలో. ఇప్పుడు ధనలక్ష్మి ఉంది మన మధ్యన. తను చూడగానే కొంతమంది మొన్న వచ్చి ఆవిడ సమర్పణలోకి వచ్చిందని సంతోషించే వాళ్ళు ఉన్నారు, వెరీ గుడ్. కానీ దేవుడు కోరుకున్నది అది కాదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే కసక్కమంది దిగిపోవాలి. తను చూడగానే 5 సంవత్సరాల నుంచి వస్తున్నా బతుకెందుకు, 5 నెలలు కూడా అవ్వలేదు ఈమె ఇలాగా దేవుడు వాక్యం కోసం వెళ్ళదు. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఈ పద్ధతి ఒకటి ఉంది. వాక్యం ఏం చేద్దట, సజీవమై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే పదునైనదై, అది శరీరంలోకి, హృదయంలోకి, మూలుగుల్లోకి, కండరాల్లోకి చీల్చుకుని దూర్చు లోపల పొడుస్తుంది. హల్లెలూయా. అలా పొడవబడినప్పుడు ఉంటుందండి అద్భుతమైన మార్పు ఉంటుంది. ఎప్పుడు యంగ్స్టర్స్ని చూసి, వాళ్ళ యాక్టివ్నెస్ని చూసి కసి వస్తుంది నాకు. అదేంటో తెలుసా, పొడవబడి సార్ నేనేంటి సైలెంట్ అయిపోతున్నాను, నేనేంటి స్లో అవుతున్నాను, మళ్ళీ ఎప్పటికప్పుడు ఇదంతా మీకు తెలియదు. ఇదంతా ఎక్కడ జరిగింది మ్యాటర్ అంతా, అది లోపల పోయింది కదా, పొడుచుకొని దూరుకుంటా పోతుంటుంది. అది దూరుకుంటా అవగాహన సదస్సుకి వెళ్తామా. నేను పొద్దున్నే లెగిసి ఇదంతా చేయాలని అన్నీ చూసుకుని పడుకుంటాను. జోసఫ్గా టైప్ చేస్తుంటాడు, లేచి కూర్చుని తిప్పుతుంటాను. ఎందుకు, ఆడు పని చేస్తుంటే అవన్నీ వచ్చి కూర్చుపోతుంటాయి లోపల. ఆడు కూడా రేపు నాతో పాటు వర్క్ చేయాలి. ఆడు పడుకోకుండా అవన్నీ చూసుకున్నాడు. నేను పడుకున్నానంటే ఆడికంటే నేను ఏమైపోయినట్టు అని లేచి కూర్చొని మళ్ళీ నేను ఏదో తిరగేసుకుని రేపటికి ఇంకా ఇది చేద్దాం. ఏమిది, దేవుడు నీ హృదయాన్ని పొడిచే పని ఒకటి ఉంది ఆయనకి. నీ హృదయాన్ని పొడుస్తూ నిన్ను పరిశీలన చేసే పని ఒకటి ఉంది. దానికి నువ్వు అంగీకరించు. హల్లెలూయా. నీ ఎదుట దేవుని కొరకు నిలబడిన వ్యక్తుల్ని చూస్తే,
దేవుడి కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తిని చూస్తే, దేవుని చిత్తం కొరకు ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తిని చూస్తే, దేవుడు అనుకున్నది చేయడం కోసం రాజీ పడిన వ్యక్తిని చూస్తే మన హృదయంలో పడవబడాలి. అది లోపలికి దిగి ఇప్పుడు నేను ఏం చేయను ప్రభువా అనే మాట మన హృదయంలోంచి బయటకు తేవాలి. హల్లెలూయా. అంతే తప్ప వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నారండి, వాళ్ళు చాలా బాగున్నారు, అది ఎవడికి కావాలా? నీ ప్రశంస కోసం ఎవడో దేవుడి కోసం నిలబడ్డావు. అతను తన కోసం దేవుడిలో నిలబడతాడు. నీ ప్రశంస కోసం నిలబడ్డావు. నువ్వు చూసి ఆ వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే నీ జీవితం కూడా బాగుంటుంది. హల్లెలూయా. ఆఖరి విషయం నేను చెప్తాను మీకు. యెషయా గ్రంథం ఆఖరి పరీక్ష 7వ తరగతి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. హల్లెలూయా. కొలిమిలోకి పంపిస్తున్నాడంట, వెండిలా కాదంట. వెండికి పెద్ద టైం పట్టదు, వెండికి పెద్ద పని కాదు. ఎలాగంట, కొలిమిలో బంగారాన్ని కొలిమిలో వేసినట్లుగా. వెండికి మోస, కొలిమి బంగారం. బంగారాన్ని కొలిమిలో పెట్టి దాన్ని మరిగించి దానిలో ఉన్న వేస్ట్ అంతటినీ బయటకు లాగేసి, దానిలో ఉన్న ఉండకూడని అన్నిటినీ బయటికి లాగేసి ప్యూర్ అయిపోయిన తర్వాత దాని మీద అలాగ ఆ అగ్గి ఊదుతుంటే అది ఒక రకమైన షైనింగ్కి కరెక్ట్గా ఒక పచ్చ ముద్దలాగా అది తయారవుతుంది. దేవుడు ఆఖరి పరీక్ష చేసే పరీక్ష అగ్ని పరీక్ష. అందుకే ఇందాక చదువుతాం, నా మాట అగ్ని వంటిది కాదా, సుత్తి వంటిది. సుత్తి దగ్గరికి వెళ్ళి మన అగ్ని పరీక్ష ఉంది మనుషులకి. ఆ అగ్ని పరీక్ష ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా మన లైఫ్లో కొన్నిసార్లు నేను చూశాను. కొంతమంది సడన్గా ఇంట్లో ఎవరో మరణిస్తారు, ఒక అగ్ని పరీక్ష. అది అందరికీ అవసరం ఉండదు. బట్ యోబు ఉన్నాడండి, యోబు పిల్లలందరూ చచ్చిపోయారు ఒకేసారి. అలాగే అందరికీ అవ్వలేదు కదా బైబిల్లో. కానీ ఆ రోజు అతను ఇంట్లో అన్నీ ఒకేసారి నష్టపోయాడు, అందరినీ ఒకసారి కోల్పోయాడు. ఇది జరిగి బహుశా ఒక 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు అయిపోయింది. 4000 సంవత్సరాలు వేసుకోండి. 4000 సంవత్సరాలు అయిపోయినా ఈరోజు కూడా మన ఇంట్లో ఏదైనా పెద్ద కష్టం వస్తే యోబుని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే 4000 సంవత్సరాలకు సరిపడడానికి ఒక మాదిరి చేయాలనుకున్నప్పుడు, లేదా మీ ప్రాంతాల్లో, మీ చర్చ్లో, మీ ఏరియాలో నిన్ను బలపరిచి నిన్ను చూసి అనేక మంది బలం పొందుకోవాలని అనుకున్నప్పుడు ఒక అగ్ని వంటి పరీక్ష నీ జీవితంలోకి రావచ్చు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ పరీక్ష దగ్గర నువ్వేం చేయబోతున్నావు? కొంతమంది బిడ్డను కోల్పోతారు, కొంతమంది ఆస్తి కోల్పోతారు, కొంతమంది తీవ్రమైన అప్పులకు గురి అవుతారు. అది ఏదో అయిపోతుందని కాదు. అందుకని అంటాడు, మీకు అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు. అది మిమ్మల్ని మెరిపిస్తుంది. ఆ మెరిపే అనేక మంది కంటికి చాలా అందంగా ఇంపుగా కనిపిస్తుంది. ఎవరికో నిన్ను మాదిరిగా ఉంచడానికో లేదా నిన్ను అంతకంతకో హెచ్చించడానికో నీ లైఫ్లో కొన్నిసార్లు ఆ సమస్యలు ఎదురవుతాయి. నన్ను 2 సంవత్సరాలు సేవ చేయమన్నాడు, 2 సంవత్సరాలు వ్యాపారం చేయమన్నాడు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, టైం చూసుకోలేదు, చెక్ చేసుకోలేదు. వస్తున్నాయి డబ్బులు, బయట నుంచి తెచ్చాం, అప్పుడు నెల వడ్డీలు కట్టేస్తున్నాను, దీంట్లో పెడుతున్నాను, దాంట్లో పెడుతున్నాను, బిల్డింగ్లు పూర్తవుతున్నాయి, అమ్ముతున్నాను, ఆ డబ్బులు వాళ్ళకి అప్పు తిరుగుతున్నాను, మళ్ళీ తెస్తున్నాను, లాభం తీసుకుంటున్నాను. ఇదంతా జరుగుతుంది. నేను చూసుకోలేదు. 3rd ఇయర్లోకి ఎంటర్ అయిపోయి మధ్యలోకి వెళ్ళిపోయాను. ఈలోపు మా అన్న చెప్పాడు, నేను అమ్మేసి ఇచ్చేస్తాను రా, నేను దాంట్లో లాక్ అయ్యానంటే, నేను నాకున్న బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉన్నది రెడ్లకి తనఖా రిజిస్ట్రేషన్ చేసి ఆ స్థలం నేను తీసుకున్నాను, నేను అడ్డుపడతాను రా, అమ్మేసిన తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చే చాలన్న. అలాగా ఒక 40 లక్షలు ఒక చోట లాక్ అయిపోయింది. ఒక చోట బిల్డింగ్ స్టార్ట్ చేశాను, అక్కడ ఒక 23 లక్షలు లాక్ అయిపోయింది. అలాగా చేసుకుంటా ఉన్నాను. ఉన్న డబ్బులు ఒక చోట సైట్ ఒకటి కొన్నాను. అట్లాగా అయిపోయింది. సడన్గా దేవుడు మాట్లాడాడు, నేను వచ్చేమన్నాను, ఎందుకు రాలేదని. ప్రభా మధ్యలో ఉంది. ఇప్పుడు ఇటు అటు నేను చేశానంటే 75 లక్షలు అప్పు ఉంది. అంటే ఈ అమ్మి తీర్చాలి. నేను 75 లక్షలు అప్పు అయిపోద్ది, ఉండిపోద్ది, ఎలాగని ఆలోచించాను. ఆ రోజు రాత్రి అన్నీ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడాడు, నువ్వు మానే అని. అంటే చెప్పాను కదా, పరీక్ష పెద్ద టైం తీసుకొని నేను, ఎందుకంటే ఏం జరుగుతుంది తెలుసు మనకి. ఆల్రెడీ తప్పు చేశాను నేను. అంటే నేను గడువు కంటే ఎక్కువ ఉండిపోతే ప్రభా నన్ను క్షమించు, సేవకు వచ్చేస్తే ఇప్పుడు దీన్ని అమ్మేద్దాం అనుకునేసరికి ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం 2009, 2010 ఆర్థిక మాంద్యం అని కొట్టండి, ఎన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు.
రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, సాఫ్ట్వేర్ మొత్తం పడిపోయింది, ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం, వీళ్ళ 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 కొట్టుకోవడం, బిజినెస్ లేవు, డబ్బులు రొటేషన్ లేదు, ఏమీ లేదు. నేను కనుక 2008లో అప్పుడే మానేసి 2008 ఎండింగ్లో అప్పుడే మానేస్తే అప్పుడు మంచి భూమి మంచి భలే ఉంది, అంత బిజినెస్ అమ్మేస్తే డబ్బులన్నీ వచ్చేసి ఉండేది, లాభాలు ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ నేను ఎంటర్ అయిపోయింది చూసావా అంటే దేవుడికి తెలుసు కాబట్టి 2 సంవత్సరాలు చేయనట్టు వెళ్ళిపోయిన మానేద్దాం అనేసరికి ఆర్థిక మాంద్యం వచ్చేసింది. సైట్లు అమ్మడం లేదు, బిల్డింగ్లు అమ్మడం లేదు, అసలు వడ్డీలు పెరిగిపోతున్నాయి 70 లక్షలతో 75 లక్షలకు వచ్చింది. అప్పులకి వడ్డీ. నేను సేవకు వచ్చాను, ఇక్కడ సేవ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళేసరికి అప్పులోడు ఉంటే దాక్కోవడం, అది నేను చాలా కాలం అనిపించాను. అప్పులోళ్ళకి దాక్కున్నాను చాలా రోజులు. ఫోన్ నెంబర్లు మార్చేశాను. నేనేం మా నాన్నలతో, నాన్న అమ్మే అంటే నువ్వు రారా కొన్ని రోజులు, నేను రాను. కొన్ని రోజులు నువ్వు చేసి అన్నీ అమ్ముకోరా, బిల్డింగ్ అది పూడ్చారా, నేను రాను. ఏ రేటుకి వస్తే ఆ రేటుకి అమ్మే. ఒరే నష్టపోతారు, ఇప్పుడు అమ్మితే రేట్లు బాగోలేదు రా, ఏ రేటుకి వచ్చినా అమ్మే, నష్టపోయినా పర్లేదు, నేను రాను. నా భయం వేసింది. నేను ఎక్స్ట్రా టైం ఉన్నందుకే 75 లక్షలలోకి వెళ్ళిపోయిన అప్పులోకి. ఎలాగా ఇప్పుడు మళ్ళీ అందులో దూరితే అది కోటి చేసేస్తాడు దేవుడు, నాకు తెలుసు కదా ఆయన గురించి. నేను రాను. అరే పోనీ ఈ బిజినెస్ మా నాన్న, నేను రాను నాన్న, సంపాదించడం మానేశాను. నేను తిట్టేవాడు, అరిచేవాడు, మా అన్నయ్యలు తిట్టేవారు, అప్పులోళ్ళు తిట్టేవారు. ఒకరు ఎదురు పడిపోయినా అనుకో, ఏంటండి అలా చేస్తే ఎలాగండి, మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాం మేము, మీ మీద ఉన్న గౌరవంతో. ఒక్క మాట అనేవారు కాదు, తిట్టుకునేవారు మా నాన్న దగ్గర, బాధపడేవారు, వచ్చేవాడు వెళ్ళిపోయేవారు. ఇంట్లో ఉండి నేను లేనని చెప్పించుకో. కొన్ని రోజులు లేరంటే బయటికి వెళ్ళారని చెప్పి 1 సంవత్సరంన్నర దారుణమైన బాధ అనిపించాం. ఆ 75 లక్షల అప్పుతో ఇక్కడ చర్చ చూసుకుంటా, పాంప్లెట్లు రాసుకుంటా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తా, మినిస్ట్రీ చేసుకుంటాను. కానీ అప్పు ఉండిపోయింది. అప్పుడు ఒక సైట్ అమ్మడం, 40 లక్షలు అప్పు తీర్చడం, ఓ బిల్డింగ్ అమ్మడం, 20 లక్షలు అప్పు తీర్చడం, అలాగ అన్నీ తీరిపోయినాయండి. తీరిపోయి ఎక్స్ట్రా 2 లక్షలు వచ్చిందనుకో, ఈలోపు దేవుడో ప్రింటింగ్ చెప్పాడు, దాన్ని ఖర్చు పెట్టేసేవాడిని. ఈలోపు ఇంకో 1 లక్ష వచ్చిందనుకోండి, ఏదో ప్రింటింగ్ చెప్పేవాడు, దాన్ని ఖర్చు పెట్టేసేవాడిని. చివరికి చేబోల్ సైట్ ఒకట మిగిలింది, అన్ని అప్పులు పోయి అది అమ్మితే 40 లక్షలు వచ్చింది, అది అన్నీ ఖర్చు పెట్టుకోగలిగాను. దేవునికి స్తోత్రం. దీని అంతట్లో నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా, నా దగ్గర రూపాయి లేని జీరో ఉందనుకో, ఎంత ప్రశాంతమైన జీవితం రా, అప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే 75 లక్షల అప్పుతో నేను సేవకు వచ్చాను. 75 లక్షల అప్పుతో. ఈ డబ్బు చూశాను, అప్పు చూశాను, తీరడం చూశానేమో, డబ్బు మీద ఎంత మోహం లేకుండా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం. ఎంత మోహం ఉండదు అసలు. దాన్ని సంపాదించాలి, దాన్ని దాయాలి, లేదా ఏదో చేసుకోవాలి. ఎవరన్నా నాకు ఇస్తానని ఏమిటి, నేను ఇదిగో మా చీట్ పాడుతూ ఉంటే ఒక 20,000 మీకు ఇస్తామని ముందు అన్నారనుకోండి, ఈ లోపు 40,000 ఖర్చు రెడీ చేసి పెట్టుకుంటాను. అవి రాగానే దీన్ని ఖర్చు పెట్టాను. నాకు ఇప్పుడున్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే అకౌంట్ ఖాళీ చేయడం తప్ప అకౌంట్ ఫిల్ చేయడం కాదు. నాకు ఆ ఇబ్బందే లేదు. నాకున్న అగ్ని పరీక్ష 75 లక్షల అగ్ని పరీక్ష నాకు మంచి చేసింది తప్ప చెడ్డ చేయలేదు. నాకు మంచి నేర్పింది. తగ్గింపుగా ఉండడం, తగ్గింపుగా బతకడం, చేతిలో రూపాయి లేకుండా బతకడం నాకు నేర్పించింది. దేవునికి స్తోత్రం. రాజమండ్రి స్టీఫెన్ దేవుడు సేవకు పిలిస్తే ఒకసారి అన్నయ్య ఇలాగా అప్పులు ఉన్నాయి 3 లక్షలు, 1,50,000 3 లక్షలు చెప్పాడు. అప్పు ఉంది, సేవకు వచ్చేయాలని పిలుస్తున్నాడు. ఎలాగన్నా అంటే ఒకసారి కాకినాడ రారా నన్ను. వచ్చాడు. కారులో కూర్చోబెట్టి నా అప్పు సంగతి అంతా చెప్పినాడు. 75 లక్షల అప్పుతో సేవకు వచ్చావా, నాది 3 లక్షలు కదా అన్నయ్య, నేను వచ్చేస్తాను అన్నాడు. అంతే సింపుల్. వచ్చాడు సేవకు, అంతే. దేవుడు తీర్చాడు. అంటే ఇది నా అగ్ని పరీక్ష. నాకు నేర్పే పాఠాలు నాకు నేర్పింది. నా లైఫ్ లాంగ్ ఎంత డబ్బు వచ్చినా దాని మీద నాకు ఆశ లేకుండా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో నాకు నేర్పింది. దాన్ని దాయకూడదు, ఎందుకు డబ్బులు వేస్ట్, ఇది మన తలనొప్పి తప్ప అనేది నేర్పింది. దానితో పాటు ఎవరైనా నాకు 1,00,000 అప్పు ఉంది, 2 లక్షల అప్పు ఉంది, సేవకు రాలంటే నా సాక్ష్యం చెప్తే చాలు, ఆఫ్టర్ ఆల్ 1,00,000 అంతా వచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగా ఆనందపాలు కావచ్చు, మిగతా వాళ్ళు నా సాక్ష్యం విని డబ్బు విషయంలో, అప్పు విషయంలో ఆలోచించక్కర్లేదు, దేవుడు తీర్చుకుంటాడులే అనుకున్నారు. దేవునికి స్తోత్రం. 1.5 సంవత్సరం అయింది, అప్పు అంతా తీరిపోయింది. ఆస్తి ఇంకో 2 సంవత్సరాల్లో ఆస్తి కూడా అంతా జమ చేసి పడేసాను. దేవుడికి ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా ఏడవ పరీక్ష నా లైఫ్ లాంగ్ లెసన్ నాకు నేర్పింది. ఇంకా ఎంతోమందికి అది మాదిరిగా ఉండడం నేర్పించింది.
మనందరి జీవితాల్లో 7 రకాల పరీక్షల్లో పెద్దదో చిన్నదో ముందో వెనకో ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. చిన్నవో పెద్దవో ఏదో ఒకటి జరుగుతాయి. ఇవన్నీ కూడా నీవు పరిపూర్ణుడు అవడానికి, స్థిరంగా నిలబడ్డానికే కారణాలు తప్ప నువ్వు నష్టపోవు, నువ్వు నశించవు. దేవునికి స్తోత్రం. నశించవు. నువ్వు ఊర్లో ఎవరన్నా అయితే బహుశా మందుతో చచ్చిపోవచ్చు, గొడవలకో బాధలకో అప్పులకో ఇబ్బందులకో భరించలేక ఇల్లు వదిలిపోవచ్చు. కానీ క్రైస్తవుడు ఈ మాట నీ మనసులో పెట్టుకో. దేవుడు నీ జీవితంలోకి పంపే 7 రకాల పరీక్షల్లో ఏదైనా సరే నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను బలపరచడానికి, బాగు చేయడానికి, పరిపూర్ణుడిగా చేసి స్థిరపరచడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. నువ్వు కొట్టబడినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. నీ పైన ఎవరో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, రకరకాల సమస్యలు నేను చుట్టుపడుతున్నప్పుడు నిన్ను మార్చడానికే. నువ్వు మారవా? నీ ధనాపేక్ష, నీ కులము, నీ అసూయ, తర్వాత నీ అతిశయం, నీ గర్వం, నీ డంబము, తర్వాత నువ్వు లోబడని విధానం, దేవుని చిత్తం కొరకు నువ్వు అంగీకరించని విధానం, నువ్వు ఏదైనా నీలోనే ఉన్నాయా? నువ్వు ఎప్పుడూ ఆ 7 క్లాసుల్లోనే తిరుగుతూ ఉంటావు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 3వ తరగతి, మళ్ళీ 1వ తరగతి, 7వ తరగతికి, 6వ తరగతి తిరుగుతూ ఉంటావు. నువ్వు పరిపూర్ణుడు కాలేవు. నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొంతకాలము తర్వాత దేవుడే, ఆ మాట మళ్ళీ చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. అక్షయ్ అంటాడు, కాలేజీలో హెచ్ఓడి మేడం చాలా ఇబ్బంది పెడుతున్నాను, కాలేజీ మాంతే వాళ్ళు తిట్టేస్తుంది, తెగ తిట్టేస్తున్నారు నాన్న. నేను ఆడితే ఏమంటాను తెలుసా? నిన్ను మేము ఎలా పరీక్ష పెట్టగలమరా? నీ కాలేజీ నీ పరీక్ష, నీకు వచ్చే ఇబ్బందులు నీ పరీక్ష, నేర్చుకో దాని నుంచి. అవే నీకు పరీక్షలు. రేపు సేవకు వచ్చిన తర్వాత అంత పరీక్షలు ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ఎదుర్కొన్నాను పరీక్షలు, ఆడికి ఉండవు కదా. ఇప్పుడు ఆల్రెడీ సంఘం వచ్చింది, సపోర్టర్స్ ఉన్నారు, వాడికి ఏదో వేరే కొత్త సమస్యలు రావచ్చు తప్ప నేను అనుభవించిన దారుణమైన సమస్యలు ఆడికైతే ఉండవు. ఇప్పుడు ఎక్కడ పరీక్షించబడతాడు? క్లాస్మేట్లు తిట్టడం దగ్గర. కాలేజీలో కాలేజీలో కుర్రాడు బస్సులో ఏదో మాట్లాడాడంట, ఎవరితోనే ఏదో మాట్లాడితే వీడు అనుకుని వీడు మొహం చూడలేదు వాళ్ళు ఇంతకే. వీడు అనుకుని కాలేజీలో పలానా పాస్టర్ గారు అబ్బాయి అలాగని అక్కడ పెద్ద టాక్ వెళ్ళిపోయింది. తీరా వీడేళ్ళు కనపడిన తర్వాత అక్షయ్ అంటే నువ్వా అన్నారు, అంతే అయిపోయింది సింపుల్గా. కానీ పరువు, కొన్ని రోజులు బాధ, నేను చేయలేదు నాన్న, అసలు నాకు తెలియదు నాన్న. అరే నేర్చుకోరా, నిందించబడ్డం నేర్చుకో, అవమానించబడ్డం నేర్చుకో, ఇబ్బంది పడ్డం నేర్చుకో, తిట్లు తినడం నేర్చుకో, చీదరించబడ్డం నేర్చుకో, అణిచివేయబడ్డం నేర్చుకో. ఇవన్నీ నీకు నేర్పడానికే దేవుడు నిన్ను కాలేజీలో పెట్టాడు. నీ పాలిటెక్నిక్ ఎవరికి కావాలి? దేవుడు కావాలా? దేవుడికి ఎందుకు? దేవుడు నిన్ను అందులో పడేసింది నేర్పడానికే. మన లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, ఇవన్నీ చకాకుల్లో అతి ఎక్కువ దేవుడు నిన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి నీ లైఫ్లోకి ఆయన అనుమతించాడు. వాటిని నువ్వు పాడు చేసుకోకు. నీ పక్కన కొలీగో, నీ పైన ఉన్న అధికారం నిన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి రాసి రంపాన్ని పెడుతుంటే వాడు ఎవడో తెలుసా? దేవుని దోతాడు. ఎవడు? దేవుని దోతాళ్ళు. దేవుడు పంపించాడు నిన్ను చిక్కడానికి, నిన్ను తయారు చేయడానికి. దేవుని దోత, దేవుని యొక్క కృపదే. అది జరుగుతుంది. అది నువ్వు గమనించుకుంటే దేవుని దోత. లేకపోతే నువ్వు ప్రభా సైతాన్ నన్ను పీడించేస్తున్నాడు, సైతాన్ కాదాడు, అది సైతాన్ కాదు, దేవుని దోత. ఇప్పుడు అక్షయ్ హెచ్ఓడి మేడం ఎవరు? దేవుని దోత నీకు. ఆవిడ తిట్టి అరుస్తుంది కాబట్టి ఆడికి తిట్లు నేను తిట్టను, తిట్టే పనులు చేయడు. వాళ్ళ అమ్మనాడు తిడతాడు. ఇప్పుడు ఆయన తిట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండాలి కదా, అవన్నీ ఆడికి అలవాటు అవ్వాలి కదా. దేవుడు దోత. మన లైఫ్లో ఇవన్నీ ఆలోచించుకుంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు మనల్ని బాధ పెట్టలేరు, మన సంతోషాన్ని ఎవరు తీసుకుపోలేరు. ఇవన్నీ మన కొరకు మేలు చేయడానికి మన జీవితంలోకి అనుమతించబడినే తప్ప దేవుని కాపుదల దాటి ఎవరండి మనల్ని ఇబ్బంది పెట్టగలిగేవాళ్ళు? దేవుడు కాపుదల దాటి ఎవరు రాలేరు. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు పరిపూర్ణతలోకి రావాలని. ఈ 7 పరీక్షలు మన జీవితంలో బలమైన పరిపూర్ణత మనకి చేకూరుస్తాయి. కాబట్టి దేవుడు ఆ కృప మనకిచ్చేలాగా మన లోపాల దోషాలు ఒప్పుకుందాం. ఆయన అనుకున్న మహిమగల ఆ ప్రాంతానికి చేరుకోవడానికి తగిన సిద్ధపాటు మనం పొందుకుందుముగాక.